ఈ సమావేశ అధ్యక్షులు మరియు నిర్వాహకులు తెలంగాణ సోషల్ ఫౌండేషన్ ప్రారంభకులు శ్రీ నరసింహారెడ్డి గారు, జాన్ వెస్లీ గారు, మిత్రులు శ్రీధర్ గారు, వెంకటేశ్వర్లు గారు, సోదరులు శ్రీ దేశపాండే గారు, స్వామి గారు, మరి రాజు గారు, సమావేశంలో ఉన్నటువంటి మిగతా మిత్రులందరికీ, మరి రవికి అందరికీ పేరు పేరున అందరికీ, మీడియా మిత్రులకు నమస్కారాలు. నీటిపారుదల, వ్యవసాయం రెండు పరస్పరం విడదీయరాని అనుబంధం కలిగినటువంటి అంశం. ఇది లేకుండా అది లేదు, అది లేకుండా ఇది లేదు. సరే, నీరు ఒక వ్యవసాయమే కాదు, నీరు అనేటువంటిది భూగోళంలో జీవకోటికి, చరాచర కోటికి అంతటి కూడా ప్రాణాధారం. అది లేకుండా నాగరికత లేదు, అది లేకుండా పరిణామ క్రమమే లేదు. ఇవాళ ఈ సృష్టి లేదు అది లేకుండా, నీరు లేకుండా. నీటితోనే ప్రారంభమైంది. జీవరాశులు నీటితోనే ప్రారంభమై పరిణామ క్రమం జరిగి ఇవాళ మనం ఉన్నటువంటి ఈ రూపంలో, ఈ స్థితిలో ఉండి మనం చర్చించుకునేటువంటి సందర్భం. కానీ దురదృష్టవశాత్తు దేశాలలోని కొన్ని ప్రాంతాలు కావచ్చు, ప్రపంచంలోని కొన్ని దేశాలు కావచ్చు, అక్కడ ప్రజలకు ఉండినటువంటి సహజమైనటువంటి వనరులను వివేచనతోన, హేతుబద్ధంగా ప్రజల ప్రస్తుత భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ వనరులు రాబోయే తరాలకు కూడా ఆధారం ఇవే అని చెప్పేటువంటి స్పృహతో మెలిగి సవ్యంగా అవి జరిగి ఉంటే ఆందోళన ఉండేది కాదు. అదొక తెలంగాణ, ఆంధ్రప్రదేశే కాదు, ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నటువంటి ఈ భిన్నమైన ధోరణులు, పెడ ధోరణులు. అందుకే ఈ ధోరణులు పెచ్చలిపోయి అంతిమంగా మనం వర్తమానంలో చూస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే, ప్రజలకు సంబంధించినటువంటి సామూహికమైనటువంటి వనరులు, అవి నీళ్లు కావచ్చు, భూమి కావచ్చు, భూమిలో నిక్షిప్తమైనటువంటి ఖనిజాలు కావచ్చు, ప్రజల కష్టం చేత, ఆ కష్టంలో విజ్ఞాన కష్టం ఉంటుంది, శారీరక కష్టం ఉంటుంది, ప్రజల సృజనతోన ఏర్పడినటువంటి, ప్రజల అవసరాల కోసం ఏర్పడినటువంటి సమస్త వనరులని వాటి మీద ఆధిపత్యం కానీ, అజమాయిషీ కానీ, హక్కు కానీ క్రమంగా ప్రజలకు లేకుండా చేసేటువంటి ఒక పెడధోరణి, దుర్మార్గపు ధోరణి ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతా ఉంది. ఇది అంతిమంగా కొద్దిమంది చేతుల్లోకి కేంద్రీకృతమయ్యేటువంటి ఒక విధానం గడిచిన 6-7 దశాబ్దాల కాలంలో చాలా ముమ్మరంగా రూపం తీసుకుంటున్నది. వాటి యొక్క దుష్పరిణామాలు, దుష్ఫలితాలు ఇవాళ పర్యావరణ సంబంధమైనటువంటి అంశాలు కావచ్చు, భూ వాతావరణ పరిస్థితులలో వచ్చేటువంటి మార్పులు కావచ్చు, క్లైమాటిక్ చేంజెస్ కావచ్చు, అంటే మానవులు తాము యథాలాపంగా తమ పనులు తాము చేసుకుంటూ పోదాం అనుకున్నా కూడా ప్రకృతిపరమైనటువంటి ఛాలెంజెస్ ను ఎదుర్కోవాల్సినటువంటి దుస్థితి కూడా ఇటువంటి పరిపాలనా వైఫల్యాల కారణంగానే సంభవిస్తున్నాయనేటువంటిది పెద్దలు, విశ్లేషకులు, శాస్త్రవేత్తలు అనేక సందర్భాల్లో వాళ్ళ అభిప్రాయాల్ని చెప్తూ మానవాళిని హెచ్చరించినారు. మీరేదో తాత్కాలికమైనటువంటి సౌఖ్యాల కోసము, సుఖాల కోసము, అధికారాల కోసము మేమేదో పాలిస్తున్నామనేటువంటి భ్రమలో ఉండడం ఇది కాదు. ఇంకో 1000 ఏళ్ళైతే ఈ భూగోళంలో ఉండేటువంటి మానవ సమూహం మొత్తం ఇంకో గ్రహాన్ని వెతుక్కొని అక్కడ ఆవాసాలు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి దుస్థితి మానవాళికి వచ్చింది ఇవ్వాలని అని చెప్పి స్టీఫెన్ హాకిన్స్ చెప్పినాడు, భౌతిక శాస్త్రవేత్త. చాలా చాలా గంభీరమైనటువంటి అంశాలు అవి. మనం ఈ రోజు కోసం ఆలోచిస్తున్నాం, ప్రపంచం ఈ రోజు కోసం ఎక్కువ మటుకు ఆలోచిస్తుంది, సగటు పాలకులు ఈ రోజు కోసం ఆలోచిస్తున్నారు. ఇక్కడ చదువుకోనికపోయినోడిని బయటికి పంపించేసి మేమే నేషనలిస్ట్లో, మాది ఫండమెంటలిజం అని ప్రూవ్ చేసుకునేటువంటి పనిలో ట్రంప్ ఉన్నాడు. ప్రజల సంక్షేమం మర్చి నువ్వు మతం ఒకటి పాటిస్తే చాలు, బారాఫుని మాఫ్ అనేటువంటి స్థితిలో మోడీ ఉన్నాడు. ఇది ఆధునిక పాలకుల యొక్క అపరిపక్వతతో కూడినటువంటి అంశాలుగా మనం చూడాలి. అందుకోసమే సమాజంలో ఉండేటువంటి విఘ్నులు, సమాజం పట్ల పట్టింపు ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు ఉండేటువంటి వేదికలు కానీ, రాజకీయ వేదికలు కానీ, వాళ్ళు పనిచేసేటువంటి సంస్థలు కానీ ఏవైనా కావచ్చు, అంతిమంగా నేటి రేపటి మానవుడి వికాసం ఎట్లా,
ఈ కోణంలో ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ కంటెక్స్ట్లోనే ఇవాళ మనం తెలంగాణ సోషల్ ఫౌండేషన్ చాలా రిలవెంట్గా అప్రాప్రియేట్ టైంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినందుకు నేను వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. హాజరైన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలు ఫోకస్డ్గా మాట్లాడినారు, చాలా విషయాలు చెప్పినారు. పర్టికులర్గా శ్రీధరరావు దేశపాండే గారు నీటికి సంబంధించినటువంటి అంశాలు, సాంకేతికపరమైన వివరాలతో కూడినటువంటి సాగుకు సంబంధించినటువంటి అంశాలను సాధారణంగా వివరించినారు. నేను పాయింట్ టు పాయింట్ కొన్ని అంశాలను మీ గమనంలో ఉన్నవే, నేను కొత్తగా ఆవిష్కరించేది ఏం కాదు, కానీ ఈ సందర్భాన్ని బట్టి ఉటంకించే ప్రయత్నం మాత్రమే నేను చేస్తా ఉన్నా. అవి రిలవెంట్ అని, ఆ బ్యాక్గ్రౌండ్లో మనం విషయాలను అర్థం చేసుకుంటే మంచిదన్నటువంటి అభిప్రాయంతో నేను కొన్నింటిని మీ ముందు పెట్టబోతున్నా. మన దగ్గర కానీ లేకుంటే ప్రపంచంలో ఎక్కడైనా కానీ అసలు ప్రాజెక్టులు కట్టడానికి ఫండమెంటల్ ప్రిమైస్ బేసిక్గా ఏ అంశాలను దృష్టిలో పెట్టుకొని కడతారు, వాటి యొక్క ప్రయోజనం ఏంటి. మామూలుగా అయితే జనరల్ పర్సెప్షన్ ప్రకారంగా ఒక ప్రాజెక్టు కడతానంటే ఇరిగేషన్ వస్తుంది, డ్రింకింగ్ వస్తుంది, ఇండస్ట్రియల్ యూసేజ్కి వాటర్ వస్తుంది, దిస్ ఇస్ ఓకే. అది సహజంగానే మనం అందరం అర్థం చేసుకునేది. ఆ అవసరాలన్నీ తీరుతాయి, దాంతో వ్యవసాయం పెరుగుతుంది, ఎకాలజీ పెరుగుతుంది, డ్రింకింగ్ వాటర్ స్ట్రెస్ నుంచి ప్రజలు రిలీవ్ అవుతారు, శుద్ధమైనటువంటి మంచినీళ్ళు తాగడం ప్రజల హక్కు. ఆధునిక యుగంలో ఆ నీళ్లను కూడా ఇవ్వలేనటువంటి దుస్థితి గత 6-7 దశాబ్దాల కాలంలో ఈ దేశం ప్రజలు చూసినారు. ఇప్పుడు రిలీఫ్ వచ్చింది చాలా ప్రాంతాలలో. దీనికి మించి ఈ ప్రాజెక్ట్స్ కట్టడం వల్ల జరిగేటువంటిది ఏంటంటే భావితరాలను దృష్టిలో పెట్టుకొని ఈ భూగోళానికి సంబంధించినటువంటి మొత్తం ఎకోసిస్టమ్ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏంటంటే, మనందరికీ తెలుసు ఒకప్పుడు భూమండలంలో ఉండేటువంటి అత్యధిక ప్రాంతంలో సరే నీరును మినహాయిస్తే, మంచినీరు కానీ సముద్ర నీరు కానీ నీటి వాటర్ బాడీస్ను మినహాయిస్తే మిగిలినటువంటి ప్రాంతం అంతా కూడా ఫారెస్టే, చాలా మటుకు ఫారెస్ట్. ఫారెస్ట్ను కొత్త తొలగిస్తూ మాత్రమే వ్యవసాయ భూములు ఏర్పడ్డాయి. ఈ వ్యవసాయం కూడా స్థిరంగా ఏర్పడి కేవలం 10,000 సంవత్సరాలే అయింది ప్రపంచంలో. 10,000 సంవత్సరాలకు పూర్వం సెటిల్డ్ అగ్రికల్చరే లేదు, సంచార జీవనమే. ఇక మనకు ఆదిమ జీవనం నుంచి పరిణామ క్రమాన్ని అధ్యయనం చేసిన వాళ్ళకి అందరికీ తెలుసా విషయాలు. అయితే అంతకంటే ముందు మీకు ఎన్ని వర్షాలు వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని రివర్స్ వాటి న్యాచురల్ కోర్సెస్ ద్వారా పోయినా కూడా సాయిల్ ఎరోజన్ అనేటువంటిది పెద్దగా జరిగేది కాదు. ఇవన్నీ కూడా కొండలు, లోయలు, గుట్టలు, అడవులు ఇవన్నీ కూడా అరెస్ట్ చేసేది, దాన్ని సాయిల్ ఎరోజన్ను అరెస్ట్ చేసేది. ఇప్పుడు ఏమవుతుంది, ఎక్కువ మటుకు అడవులు తరిగిపోయి ఇట్లా వర్షం పడంగానే భూమి మొత్తం కొట్టుకొని పోయి ఆ రివర్స్లోంచి మొత్తం సముద్రానికి పోయేటువంటి క్రమంలో కొన్ని కోట్ల క్యూబిక్ మీటర్ల సారవంతమైనటువంటి మట్టి భూగోళం మీద ఉండేటువంటిది సముద్రం పాలవుతా ఉంది ఏటేటా. భూగోళం మొత్తం మీద ఒక ఇంచు మందం భూమి పెరగాలంటే, అంటే ఎత్తు, మనం ఉండేటువంటి భూమి, వ్యవసాయ భూములు కానీ అడవులు కానీ ఇవన్నీ కూడా అవి ఉన్న స్థితి నుంచి 1 ఇంచు మందం, ఆ మందం పెరగాలంటే 10,000 సంవత్సరాలు పడుతుంది. 10,000 సంవత్సరాలు పడుతుంది. కానీ ఎరోజన్ ఎంత ఫాస్ట్గా అవుతుందని చూస్తే ఫ్యూచర్ ఇట్లే ఉంటే మొత్తం కంప్లీట్గా ఎరోడ్ అయిపోతుంది. అప్పర్ లేయర్ అంతా కూడా ఎరోడ్ అయిపోయిన తర్వాత మిగిలినటువంటిది మీకు కల్టివేషన్ కానీ, ప్లాంట్ మెటీరియల్ కానీ, ఇతర సూక్ష్మజీవులు ఉండడానికి కానీ యోగ్యమైనటువంటిది కాదు. అందుకోసం వాటర్ను అరెస్ట్ చేసేటువంటి విధానం ద్వారా సాయిల్ ఎరోజన్ను అరికట్టవచ్చు అనేటువంటిది ప్రపంచానికి తొలి వాటర్ షెడ్ ఆ సూత్రాన్ని నేర్పినటువంటి వైజ్ఞానికులు తెలంగాణ నేల పాలకులు కాకతీయులు కంటే ముందుండేటువంటి వాళ్ళు. కాకతీయులు దాన్ని విస్తరించి బహుముఖంగా విస్తరించినారు. ప్రజలకు వచ్చేటువంటి వరద ముప్పు నుంచి కానీ, భూములు కోసుకపోవడం నుంచి కానీ, వాగులు వంకలు ఎక్కడెక్కడ ఆపడం ద్వారా భూగర్భ జలం పెంచుకోవడం కానీ, అభయారణ్యంలో ఉండేటువంటి జీవులతో పాటు ఇతరత్ర అన్ని జీవరాశులకు అన్నిటికీ కూడా నీళ్లు అందుబాటులో ఉండడం కోసం కానీ ఇంత ముందు చూపుతో దాదాపు 1000 ఏళ్ల కాలంలో నీటి వనరులను అభివృద్ధి చేసినటువంటి నాటి చరిత్ర మనది. నీటి చరిత్ర, ఆనాటి నీటి చరిత్ర మనది. అది అంత గొప్పది, అంత విశిష్టమైంది. ఇదేందో ఆనాటి తెలంగాణ నీటి చరిత్ర ఎంత గొప్పదో, ఎంత విశిష్టమైందో ఈ వర్తమానానికి చెప్పకపోతే, తెలియకపోతే
ఆంధ్ర ప్రాంతంలో కొత్తగా పెరిగొచ్చేటువంటి పిల్లలు కూడా ఏమనుకుంటారంటే నీళ్ళన్నీ మావే, వీళ్ళేదో తెలంగాణలో మా వాళ్ళు ఇచ్చినారట, మళ్ళీ వీళ్ళేదో పంచాయతీ పెట్టుకుంటున్నారనేటువంటి చాలా తేలికైన చిన్నదైన భావంతో అర్థం చేసుకునేటువంటి ప్రమాదం ఉంది. అది జాలిపడాల్సినటువంటి సందర్భం. మానవ వనరులు, సహజ వనరులు ఎక్కడున్నా, మానవులు ఎక్కడున్నా, రాష్ట్రాలు, దేశాలు పాలనా సౌలభ్యం కోసం ఉద్భవించినటువంటివే. విశాలంగా ఆలోచించేటువంటి వాళ్లకు మనం అంతా విశ్వమానవులు. నిజం చెప్పాలంటే తెలంగాణ ప్రాంతీయంలో విశ్వమానవులు మనం. కానీ మన ఉదారత్వాన్ని, విశాలత్వాన్ని అలుసుగా తీసుకొని మనకు గోచిపుట్ట ఉంటే చాలు, నిజంగా మిగతా అంతా మాకే కావాలనేటువంటి దుర్బుద్ధి చూపించినాక మన ఉనికి కోసం, అస్తిత్వం కోసం మనం కొట్లాడాల్సి వచ్చింది. ఈ మంచితనాన్ని, నేల మంచితనాన్ని, ప్రజల మంచితనాన్ని అలుసుగా తీసుకోవడం. ఉదారత్వం అంటే, ఉదాత్తత ఉండడం అంటే, మంచితనం అంటే, ఎదుటోళ్ళని ఆదరించడం అంటే ఇదేదో చాతగానితనం లాగా తీసుకోవడం జరిగింది. దాని పర్యవసానాలన్నీ కూడా మనం గమనించినాం. అందుకని ఈ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా ఆధునిక పాలకులు ఎప్పుడైనా సరే దృష్టిలో పెట్టుకున్నప్పుడు దాని నుంచే మనకు తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి నిజాం పాలకులు దాన్ని కంటిన్యూ చేసి అగ్రికల్చర్ యొక్క ప్రాధాన్యతను వాళ్ళు దృష్టిలో పెట్టుకొని నిజామ్స్ వాళ్ళ రూల్ను నిజంగానే మనం చాలా క్రిటికల్గా అధ్యయనం చేస్తే ఎంత గొప్పగా అనిపిస్తుంది అంటే, గతానికి సంబంధించి చాలా రంగాలలో, చాలా విషయాలలో సాయుధ పోరాటం నడిచేటువంటి కాలం కొంత ముందు, కొంత తర్వాత ఆ పీరియడ్ను మినహాయిస్తే వందల సంవత్సరాల కాలంలో 1.5-2 దశాబ్దాల కాలం మాత్రం మినహాయిస్తే మిగతాదంతా కూడా ప్రపంచవ్యాపితంగా పర్టికులర్గా యూరోపియన్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ను వాళ్ళు పుణికిపుచ్చుకొని విద్యారంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, ఆరోగ్య రంగంలో కానీ ప్రజలకు మేలు జరగాలనేటువంటి గొప్ప తలంపుతో పనిచేస్తారు. లేకపోతే ఆ రోజు మనకి ఉస్మానియా యూనివర్సిటీ ఎట్లా వస్తుంది, ఆ రోజు విశ్వవిద్యాలయాలు ఎట్లా వస్తాయి, ఆ రోజు రోడ్ ట్రాన్స్పోర్ట్కి రైల్వే ట్రాన్స్పోర్ట్ కనెక్ట్ చేసేటువంటి విధానం ఇది యూరోప్ సిస్టమ్. ఇది రైలు మార్గానికి రోడ్ ట్రాన్స్పోర్ట్ కనెక్ట్ చేసే అమెరికా విధానం కాదు, యూరోప్ మోడల్ ఇది. సో సక్సెస్ఫుల్ మోడల్స్ అన్నింటిని కూడా వాళ్ళు ఇక్కడ తెలంగాణలో ఇంప్లిమెంట్ చేశారు. అందులో భాగమే మేజర్ ప్రాజెక్ట్ కానీ, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నింటిని కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఆనాడు అధ్యయనం చేసినప్పుడు దేశాలను అధ్యయనం చేసినారు. చేసి ఈ వాతావరణ పరిస్థితులకు, ఈ భూ పరిస్థితులకు అనువుగా ఎట్లుండాలో డిజైన్ చేసినారు. డిజైన్ చేయడంతో పాటు వాళ్ళ తలంపు ఎంత గొప్పదో చూడండి. చాలాసార్లు మనం మాట్లాడుకునే అంశం. ఇవాళ ఉదాహరణకు సమైక్య పాలకులు ప్రాజెక్టులు కట్టేటువంటి క్రమంలో సరే అవతలకు ఉపయోగపడే ప్రాజెక్టులు కూడా సాగదీసినారు. కొన్ని పోతేటిపాడు లాంటివి, తెలుగుగంగ లాంటివి మినహాయిస్తే, కృష్ణానది మీద తర్వాత కట్టినటువంటి ప్రాజెక్టులు మినహాయిస్తే మిగతావన్నీ కూడా సాగదీసినారు. నాగార్జున సాగర్ కూడా 2 దశాబ్దాలకు పైన పట్టింది. శ్రీశైలం కూడా 2 దశాబ్దాలకు పైన పట్టింది. మిగతా పాలమూరు జిల్లాలో కానీ, ఉత్తరాన కానీ మొదలుపెట్టినటువంటి అన్ని ప్రాజెక్టులు కూడా 30 ఏళ్ళు, 40 ఏళ్ళు. శ్రీరామ్ సాగర్ కట్టడానికే 40 ఏళ్ళు తీసుకున్నారు. మా జూరాల కట్టడానికే 40 ఏళ్ళు తీసుకున్నారు 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేది. అంటే ఈ ఆధునిక యుగంలో ప్రజలకు సాంత్వన చేకూరాలి, వాళ్ళకి రిలీఫ్ రావాలి, నీళ్లు రావాలి, మంచినీళ్ళు రావాలి, వ్యవసాయం అభివృద్ధి జరగాలి, గొప్పగా బతకాలంటే తలంపు నిజంగా పాలకులకు ఉంటే ఇప్పుడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉంది. నువ్వు డ్యామ్ కట్టాలన్నా, ఒక బరాజ్ కట్టాలన్నా, నువ్వు ఎక్స్కవేషన్ చేయాలన్నా, మెటీరియల్ లోడ్ చేయాలన్నా, మెటీరియల్ క్రష్ చేసి తేవాలన్నా అన్నింటికీ వాళ్ళ సాంకేతిక పరిజ్ఞానం ఉంది. మనిషి చేతులు తప్ప, కాయకష్టం చేసే జీవుల యొక్క శ్రమ తప్ప, పాలకుడి యొక్క సంకల్పం తప్ప ఇంకా ఏమీ లేని రోజులలో ప్రాజెక్టులు కట్టింది నిజాం. అది గొప్పతనం. కట్టడం కాదు, అత్యంత వేగంగా కట్టేది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. నాటి తెలంగాణ ప్రాజెక్టులు, తెలంగాణ జలవనరు నాడు అంటే మనం మాట్లాడాల్సింది ఇది. ఒక నిజాం సాగర్ను తలపెడితే 1923 పునాది రాయి వేస్తే 1931కు నీళ్ళు ఇచ్చింది నిజాం 8 ఏళ్ల కాలంలో. 8 years, 2,75,000 ఎకరాలు, సుమారు 28 TMCలు. ఓ అద్భుతమైనటువంటి కట్ట అది, రాతి కట్ట. మొత్తం స్థానికంగా దొరికేటువంటి గ్రానైట్ రాళ్లతో కట్టింది. 8 ఏళ్లలో ఎట్లా కట్టిండు మరి నిజాం? క్రేన్లు లేవు, ప్రొక్లైన్లు లేవు, ట్రాక్టర్లు లేవు, బ్లాస్టింగ్ చేసేటువంటి బ్లాస్టింగ్ మెటీరియల్ లేదు, ఒక రాయి బల్ల కొట్టడానికి, కంకర బల్ల కొట్టడానికి లేదు, మొత్తం మనుషుల చేతిలే మొత్తం. అంటే ప్రజలకు ఒక సంకల్పంతో ఇది చెయ్యాలన్నటువంటి తలంపు ఉంటేనే సాధ్యమవుతుందని చెప్పి వాళ్ళ యొక్క చిత్తశుద్ధిని చూపించింది. దట్ ఈస్ వాట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ కృష్ణా, గోదావరి ప్రాజెక్ట్ ఆర్ కృష్ణా ప్రాజెక్టు. ఇవాళ
కాళేశ్వరం 3.5 ఏళ్ల కాలంలో పూర్తి చేసి చూపించింది కేసీఆర్ అంటే ఆధునిక పాలకుడిగా ఎంత గొప్ప విజయం ఉందో దాని వెనకాల ఇది మనం తెలంగాణకు చెప్పుకోలేకపోయినాం. తెలంగాణ ప్రజలకు అర్థం కూడా అవుతలేదు, ఇంకా అర్థమవుతలేదు. కాళేశ్వరం ఇస్ నాట్ సింప్లీ ఒక అడ్డుకట్ట కాదు కదా. టోటల్ ఎన్ని రిజర్వాయర్స్? 19 రిజర్వాయర్లు, 1500 కిలోమీటర్ల కాలువలు, టనల్స్, 3 బ్యారేజెస్, 21 పంప్ హౌజులు. ప్రపంచంలోనే చాలా పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అది, మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము. ఇంత గొప్పగా కట్టి ఇంత గొప్పగా ఆవిష్కరించి ప్రజలకు సాంత్వన ఇచ్చి అద్భుతమైన ఫలితాలు ఇస్తే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి సెక్షన్ ఆఫ్ మీడియా కానీ ఆంధ్ర ప్రాంత మేధావులు ఇక్కడ రాజ్యమేలి అధికారులుగా ఉండి ఇక్కడ ఇవాళ కూడా ఇక్కడే జీవిస్తున్న వాళ్ళు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ మీద లెక్కలేసి ఇన్ని వేల కోట్లు అవుతుంది, ఇది వృధా, ఈ లెక్కలేస్తారు. మరి అలా పోలవరం చంద్రబాబు నాయుడు ప్రతిపాదించినటువంటి ప్రాజెక్టులో 11 లిఫ్టులు ఉన్నాయి, 11 చోట్ల లిఫ్టులు ఉన్నాయి, అంతేనా? 11 చోట్ల లిఫ్ట్లు ఉన్నాయి. మరి ఈ లిఫ్ట్లకు ఎంత కరెంట్ అవుతుంది? ఆయన కూడా 200 పైచీలకు టీఎంసీ లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తుండే. ఎన్ని వేల కోట్లు అయిందో మళ్ళీ ఇవాళకి కూడా ఒక మేధావి కూడా ఎందుకు చర్చ చేస్తలేడు? ఆంధ్ర ప్రాంత ప్రజల మీద భారం పడుతుందని ఒక్కడు కూడా ఎందుకు మాట్లాడతలేడు? అంటే ఇక్కడ ఏ ప్రయోగం చేసినా, ఏ ఫలితం రాబట్టేటువంటి ఒక పని చేసినా వక్ర భాష్యాలతో దాన్ని చిన్నగా చేసి చూపించేటువంటి పని చేయడం, దాన్ని అర్జెంటుగా తెలంగాణ వ్యతిరేక మీడియా అందుకోవడం, దానికి వంతపాడేటువంటి విధంగా అందులోంచి తీసుకొని రాజకీయ అక్కసుతో వ్యతిరేకతతో గత కాలంలో తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళకి గొప్పతనాన్ని అభినందించలేనటువంటి ఒక కుసంస్కారంతోన కాళేశ్వరం కూలిపాయ. దీనివల్ల ప్రయోజనం లేదు, 1 ఎకరాకి నీళ్ళు రాలే. తెలంగాణ సమాజం మేధావులుగా కీర్తించిన వాళ్ళు కూడా కాళేశ్వరం వల్ల ప్రయోజనం లేదని మాట్లాడితే వాళ్ళని మనుషులనాలా ఏమనాలా నాకైతే అర్థమవుతుంది. ఇంత విషపూరితమైనటువంటి వ్యతిరేకత ఎందుకు పెట్టుకుంటారు అసలు? ఒకనాడు మనుషుల గురించి సమాజం గురించి మాట్లాడి సమాజం చేత కీర్తింపు పొందినటువంటి మేధావులు కూడా ఇంత గొప్ప ప్రాజెక్ట్ని మీరు అభినందించలేనటువంటి ఆ కుసంస్కారం మీకు ఎందుకు వచ్చింది అసలు? సభ్య సమాజం మిమ్మల్ని ఎట్లా గౌరవిస్తుంది? భవిష్యత్ తరాలు ఎట్లా చూస్తారు మిమ్మల్ని? ఎంత దుర్మార్గం ఇది! ఇందాక మిత్రులు వెంకటేశ్వర్లు చెప్పినట్లు ఏదైనా సరే ఒక చోట ఏదైనా రిపేర్ చేయవలసి వస్తే ఆ మొత్తం బ్యారేజ్ చేయాల్సిన అవసరం లేదా. కేవలం 2 పిల్లర్లు కొంత, 1 పిల్లర్ పార్షియల్గా, 3 పిల్లర్లు కుంగినాయి. ఆ కుంగడానికి ఉండేటువంటి సాంకేతిక కారణాలను వెతుక్కొని సరి చేసుకుంటే అయిపోతుంది. అప్పుడే సరి చేస్తే అయిపోతుంది, పెద్ద పని లేదు దాంట్లో. చాలా సింపుల్ విషయం. ఇక మన కర్మానికి మన దురదృష్టానికి ఇంతకుముందు నరసింహారెడ్డి గారు చెప్పినట్లు టీఎంసీలు అంటే తెలియదు, వాగు వంక తెలియదు, ఏ వాగు ఏ ఇట్లా కలుస్తుందో తెలియదు, ఏ ఏరుకు ఇంకో ఏరు ఎక్కడ కలుస్తుందో తెలియదు. ఇక అటువంటి వాళ్ళు ఏది ఇక పూరి బేసిన్ తప్ప ఈ నదీ బేసిన్లు తెలియని వాళ్ళు పాలకులుగా ఉంటే ఇట్లే ఉంటుంది. మనం ఏం చేస్తాం? ఇది కర్మ. అందుకని మనం ప్రజలకు ఈ విషయాలు చాలా విస్తారంగా పోవాల్సినటువంటి అవసరం. నా రిక్వెస్ట్ ఏంటంటే మీలాంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో, డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారో, తెలంగాణ ప్రేమతో కడుపులో ఆర్తితో పనిచేసిన వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా పోవాలి. కనీసం ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా పోయి ఇటువంటి సమావేశాలు నరసింహారెడ్డి గారు ఇదే సబ్జెక్ట్ మీద ఆ జిల్లా జలవనరులు, ఆ జిల్లా వ్యవసాయం మీద పెట్టండి. ప్రజలకు తెలుస్తాయి, విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు ఏమైపోయిందంటే సమాజంలో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకపోతే మిస్ఇన్ఫర్మేషన్ అండ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ రాజ్యం వెళ్తుంది. దానికి కేర్ ఆఫ్ అడ్రస్ బీజేపీ. దాని నుంచి కాంగ్రెస్ కూడా కొంత డిరైవ్ చేసుకుంటుంది వాళ్ళకి అవసరమైంది, అంతే కదా. సో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ని పంపు చేయడము, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ని మనం కలెక్ట్ చేయడము, రేషనల్గా దాన్ని ప్రజల ఇంట్రెస్ట్లో ఎట్లా కరెక్టో జస్టిఫై చేసి ఈ మెసేజ్ను నిరంతరం మనం పంపిణీ చేయకపోతే, ఆ మెసేజ్ పోకపోతే తప్పకుండా ఆ స్పేస్ను వాళ్ళు ఆక్యుపై చేస్తారు. గత 10 ఏళ్ల కాలంలో జరిగింది అదే. మనమేమనుకున్నాం? జరుగుతున్న పని, జరిగిన ఫలితం, వచ్చిన ఫలితం ప్రజల కళ్ళ ముందు ఉన్నప్పుడు, ఆ ఫలితం అనుభవించే వాళ్ళు ప్రజలే ఉన్నప్పుడు వాళ్ళకి తెలిసినాక ఇంకెవరో వచ్చి ఏం చెప్తే ఎట్లా నమ్ముతారు అనుకున్నాం మనం. కానీ ఇంత గొప్పవి చేస్తే కూడా ప్రజలు అపార్థం చేసుకునే పరిస్థితి అక్కడక్కడ వచ్చింది. దాన్ని వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసినారు. జనసామాన్యం దృష్టిలో ఒక కాళేశ్వరం ప్రాజెక్టు, ఇది ప్రాజెక్టుల సముదాయం అనేటువంటి అంశం తెలియదు ఎవరికి. ప్రాజెక్టు అనగానే వాళ్ళ దృష్టిలో, వాళ్ళ అనుభవంలో, వాళ్ళు చూసిన దాంట్లో
వచ్చే నీటికి ఒకటి కట్టి దానికి తూములు పెట్టి కాలువలు పెట్టింది అదే ప్రాజెక్ట్ అనేటువంటి భావన అందరికీ ఉంటుంది, సహజం, అది ఎవరు తప్పట్లేదు. కానీ ఇది ఒక కొత్త ప్రయోగం. ఇది ఎప్పుడైనా సరే చాలా చాలా ఇంపార్టెంట్ అంశం ఏంటంటే, ఒక కొత్త సృజనతోన మొదలైనటువంటి ఏ పనైనా నీకు సమాజం తక్షణం దాన్ని స్వీకరించేది, ఎందుకంటే తెలియదు కాబట్టి. సమాజం తప్పట్లేం మనం. ఇవాళ కొత్త కాదు, భూమి పుట్టినప్పటి నుంచి ఉన్న సమస్యనే. భూమి గుండ్రంగా ఉందిరా అంటేనే ఊరే విషమి చంపిరి. భూమి గుండ్రంగా ఉందిరా అంటేనంటే విషమి చంపిరి. కాబట్టి మానవుడి యొక్క నవీన ఆవిష్కరణ ఏదైనా సరే, మానవుడి యొక్క సృజన ఏదైనా సరే, ఒక ఆవిష్కరణ జరిగినప్పుడు రెసిస్టెన్స్ ఉంటుంది. కానీ దాన్ని ఎదిరించి ముందుకు తీసుకొని పోయేటువంటి ప్రయత్నం మనం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నిరంతరం చేయాలి. అది మనం నిరంతరం చేయడంలో అలసత్వం వహించినా లేకుంటే ఇంకోలాగా ఉన్నప్పుడు ఏమవుతుంది, అబద్ధం చెప్పి 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 అదే నిజం అయిపోతుంది. అబద్ధం చెప్పి 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 అదే నిజం. అదే కదా గోబెల్స్ సూత్రం. వరల్డ్ వార్లో హిట్లరు తన యుద్ధ నైపుణ్యంలో, యుద్ధ నీతిలో భాగంగా ఒక ఆయనను, గోబెల్స్ అనేటువంటి ఆయనను నర్చర్ చేస్తాడు, పెంచుతాడు, ఆయన్నే మంత్రి చేస్తాడు. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్, ఒక మాటలో చెప్పాలంటే పోర్ట్ఫోలియో. అది దానికి మరో రూపం ఇవాళ మన ముఖ్యమంత్రి. అబద్ధం 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 మాట్లాడుతూ పోతే మనం ఏం చేస్తాం, విసుకొని చెప్పినాం కదా నిజం ఎన్నిసార్లు చెప్తాం అని పాగలగాడు అయిన మాట్లాడుతూ ఉంటాం, ఎవడైనా అబద్ధం మాట్లాడుతుంటాం. కానీ ఆ పాగల్ పనానే సహీ పన అయిపోతుంది. అది అట్లా జరిగినటువంటి పరిస్థితి. సో ఇవాళ మనకు ఈ ప్రాజెక్టులు నిర్దిష్ట సమయంలో కట్టడం అనేది పాలకులకు ఉండాల్సిన లక్ష్యం. సమాజానికి కూడా ఇది అర్థమయ్యేటట్లు మనం చెప్పాలి. ఎందుకంటే ఏదైనా ఒక ప్రాజెక్టు కంటెంప్లేట్ చేసినప్పుడు ఆ రోజు ఉండేటువంటి డిజైన్స్తో పాటు నిర్మాణానికి సంబంధించిన కౌశలత కావచ్చు, దాని ఫలితం వచ్చేటువంటిది కావచ్చు, అందులో వాడే యంత్ర సామాగ్రి కావచ్చు, ఎక్విప్మెంట్ కావచ్చు, మిషనరీ కావచ్చు, ఇంజనీర్స్ కానీ, అవి సప్లై చేసిన కంపెనీస్ కానీ, ఆ టెక్నాలజీ కానీ అది ఎంతకాలం రిలవెంట్ ఉంటుందని దానికి పీరియడ్ డిసైడ్ చేస్తారు. ఉదాహరణకి కలవకుర్తి పంపులు ఉన్నాయి. ఉదాహరణకు ప్రాజెక్టు మీరు ఒరిజినల్గా అప్రూవ్ అయినప్పుడు ఏ పంపులకైతే ఆర్డర్ చేసిండ్రో ఆ రోజు ఉండేటువంటి టెక్నాలజీని బట్టి వాడు 30 ఏళ్ళని ఇచ్చిండు. నువ్వు పెట్టే వరకే 25 ఏళ్ళు దాటిపోతే వాడు ఇచ్చిన గడువులో 5 ఏళ్ళే నీకు మిగిలింది. ఇది మనకి అర్థం కాదు. రేపు పొద్దున దానికి సంబంధించినటువంటి ఒక బేరింగ్ పోతే, మా దగ్గర అదే జరిగింది. ఒక్క పంపుకు సంబంధించినటువంటి బేరింగ్ పోతే, బేరింగ్ పోయింది చూసుకోకుండా ఆపరేటర్ దాన్ని ఆపరేట్ చేస్తే ఆ పంప్ అంతా కూడా ఫెయిల్ అయిపోయి బయట ఉండేటువంటి వాటర్ అంతా ఇన్లెట్ అయిపోయి పంపింగ్ స్టేషన్ మొత్తం మునిగిపోయింది. ఎందుకు ఈ బేరింగ్ చేయలేదంటే దానికి ఆర్డర్ చేయాలి. ఆర్డర్ చేయాలంటే ఏం చేయాలి, అప్పుడు వ్యవస్థను అది చూసినాకనే కేసీఆర్ మొత్తం ఆయా జిల్లాల వరకు చీఫ్ ఇంజనీర్లను మొత్తం వర్క్ను డెలిగేట్ చేస్తూ మొత్తం బైఫర్కేట్ చేసినారు. అవుట్డేట్ అయిపోయింది, దొరకదు. ఇప్పుడు ఏమవుతుందంటే, నీకు అంబాసిడర్ మీద చాలా ప్రేమ ఉండి చాలా ప్యాషన్ ఉండి అంబాసిడర్ కారే కొనుక్కుంటావు. ఇప్పుడు దాని అంబాసిడర్ కార్ పార్ట్స్ కావాలని పోతే మార్కెట్లో దొరకవు. కారే అవుట్డేట్ అయిపోయింది సార్, తీసేది, కంపెనీ బంద్ చేసి సార్, నీకేనా నేను పార్టీ ఇవ్వాలంటాడు. సింపుల్ లాజిక్ అది. కాబట్టి ఇవాళ ప్రాజెక్టులకు ఉద్దేశించినటువంటి డిజైన్స్ కానీ ఏవైనా సరే ఒక కాల పరిమితి ఉంటుంది. కాబట్టి ఆ సమయం లోపలనే మొత్తం మనం మాక్సిమం అవుట్పుట్ తీసుకోవాలంటేనంటే శరవేగంగా ప్రాజెక్టులను పూర్తి చేయడం కూడా పాలకులకు ఉండాల్సినటువంటి ఒక లక్షణం ముందు చూపు. ఇది కొరబడినటువంటి వాళ్ళు గతంలో వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఒక రాజశేఖర రెడ్డి మాత్రమే అర్జెంటుగా నీళ్ళని తీసుకుపోవాలి, ఇప్పుడు కాకుంటే రేపైనా సరే తెలంగాణ ఆంధ్ర ఏర్పడతాయి, ఏర్పడే నాటికి ఇక్కడ ప్రాజెక్టులు పూర్తి అయి ఉంటే మనకు హక్కు లేకున్నా ఈ ప్రాజెక్టులు కట్టిన కారణం చేత హక్కు దఖలు చేసుకోవచ్చు అనేటువంటి ఆ వేగాన్ని ఆయన పెంచి పగలు రాత్రి పనులు చేసి పోతేటి పాటు పూర్తి చేసినారు. అది వేగం అందుకుంది, మిగతా ఏవి కూడా వేగం చేయలే. కాబట్టి ఈ కాల వ్యవధిలో ప్రాజెక్టులు కట్టడం అనేటువంటిది పాలకులకు ఉండాల్సినటువంటి ఒక లక్షణం. దీంతో పాటు నేను ఇంతకుముందు చెప్పినట్లు ఒక రిలవెంట్ పీరియడ్లో, ఒక సమకాలీన పరిస్థితులలో ఒక సాంకేతిక పరిజ్ఞానం ఉండదు. అది కొన్నేళ్ల తర్వాత ఆవిష్కృతమవుతుంది. ఉదాహరణకు మీకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అనేవి ఎప్పుడు వచ్చినాయి ప్రపంచంలో? 1 శతాబ్దం కూడా కాలే, నాట్ ఈవెన్ 1 సెంచరీ. 1 సెంచరీ కూడా కాలే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ వచ్చి. మీకు ఆకాశ హర్మ్యాలు ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు వచ్చినాయి?
1 సెంచరీ కంటే ఎక్కువ కాలే, అయితే ఇంకొక 20 ఏళ్ళు ఎక్కువ అయితే అంతే. అంతకుముందు అసలు మానవుడు విజువలైజ్ చేయలేదు కదా. ఇప్పుడు మన బాల్యంలో మన గ్రామాలలో G+1 G+2 ఇంట్లో ఎవరైనా చూసినా ఉండేనా? ఉంటే 2, 3, 4, 5 ఊర్ల నడమ ఎవరన్నా గడిలో ఉన్న దొరలకు వాళ్ళకి వీళ్ళకు మేలు మీద ఒకటి ఉండేది, పైన ఒక రూమ్ ఉండేది ఆ దొరవారి కోసం. పైన రూములు కూడా కాదు, ఒక రూమ్ ఉండేది, కిందనే ఉండేది ఇల్లంతా. మరి ఇవాళ తాండాలలో కూడా G+2 G+3 ఇండ్లు అవుతున్నాయి కదా. అంటే మానవుడి యొక్క అవసరాలు పెరిగే కొద్దీ, మానవుడికి శక్తి సంతరించుకునే కొద్దీ బహుముఖంగా ఈ టెక్నాలజీని అంతా కూడా వాడుకునేటువంటి ఒక పరిస్థితి వస్తుంది. అందుకోసం ఇవాళ తెలంగాణలో అది 1000 సార్లు చెప్పిన కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ఉండడం ఇట్లుంటుంది, సౌత్ డౌన్ ఉంటుంది, నార్త్ డౌన్ ఉంటుంది, వాటర్ ఈస్ట్ ఫ్లో అవుతుంటుంది. గోదావరి అయినా కృష్ణ అయినా సరే గ్రావిటీతో మనం నీళ్లు తెచ్చుకోవడం చాలా కష్టం, అవకాశం లేదు, మనకు లిఫ్ట్ తప్ప ఇంకో మార్గం లేదు అని చెప్పి. వెనకటికే కట్టి ఉంటేనేమో రాష్ట్రాల పునర్విభజన జరిగే కంటే ముందే కనుక కృష్ణ మీద అప్పర్ కృష్ణ భీమా అవన్నీ కట్టి ఉంటేనేమో గ్రావిటీతో 20 లక్షల ఎకరాలు వచ్చేది. అబాండన్ చేసిండ్రు కదా, మీరే కట్టలేదు కదా. మరి ఇప్పుడు మా రాష్ట్రం మాకు వచ్చినాక మా నీళ్లు మేము వాడుకునేటువంటి క్రమంలో రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళు అయిపోయినాక కూడా మాది మేము చేసుకుంటా ఉంటే కూడా ఇలా మా వనపట్ల సుబ్బయ్య అని చెప్పి వర్తమాన కవి, అద్భుతమైన కవి, రెగ్యులర్గా రాస్తుంటాడు. ఈరోజు రాసి వాట్సాప్లో పెట్టిన దాంట్లోకి వెళ్ళి ఒక మాట చెప్తా. మా పొయ్యి మేము పెట్టుకున్నా, మా గిన్నెల్లో ఇసురుకు మిమ్మల్ని నీళ్ళు అడగాలనా అంటే ఏర్పడ్డాక కూడా మా నీళ్ళకి నీదేందిరా పోయి పంచాయతీ, ఇదేం పెత్తనము. కృష్ణలో కానీ గోదావరిలో కానీ కంటెంప్లేట్ అయినటువంటి ప్రాజెక్ట్స్ అన్నింటికి అన్ని రకాల అనుమతులు పొందిన తర్వాత మిగిలినటువంటి ఆ వరద జలాల మీద కూడా ఇప్పటికీ మేము పెట్టినటువంటి లెక్కల ప్రకారంగా మాకు నిర్ధారణ అయినాక, డిటర్మైన్ అయినాక, వాటర్ రైట్స్ డిటర్మైన్ అయినాక అప్పుడు గోదావరి బానకచర్ల లింక్ కెనాల్ ప్రాజెక్టును మీరు అది కూడా తక్కువ ఖర్చుతోన తెలంగాణకు ఆంధ్రకు మేలయ్యేటువంటి విధంగా మా రిటైర్డ్ ఇంజనీర్లు వాళ్ళు ఎవరైతే రూపొందించినటువంటి స్కీమ్ ఉందో దాన్ని మీరు అమలు చేస్తే ఇరు రాష్ట్రాలకు మేలవుతుంది. ఇంతకుముందు వెస్లీ గారు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పినారు, అన్న కూడా చెప్పినారు, దేశపాండే గారు కూడా. 2 ప్రాంతాల ప్రజలు ట్యాక్స్ కట్టేటప్పుడు కేంద్రం ఒక రాష్ట్రానికే మేలు ఎట్లా చేస్తుంది? రెండోది, నువ్వు ఎట్లా మేలు చేస్తున్నావు, మా కోసం ఉద్దేశించి చేస్తలే, వాళ్ళ కోసమే ఉద్దేశించి చేస్తున్నావు. పోయేటువంటి దారిలో పోతా తెలంగాణ కూడా ఇంత మేలు చేస్తే ఏమవుతుంది? నీళ్ళు ఇవి కూడా అటే పోతాయి. ఇప్పుడు దీని లాజిక్ చూడండి, 30 ఏళ్ల క్రితానికి ఈ లాజిక్ రివర్స్ చేసి మాట్లాడితే కృష్ణానదిలోకి వెళ్ళి మద్రాసుకు మంచినీళ్ళు ఇవ్వాలి. ఎన్టీ రామారావు తెచ్చిన ప్రతిపాదన, ఎంజి రామచంద్రన్ కోరిక మేరకు. ఏం చేయాలి అంటే ఇక ఆయన దానికి ఒక తెలుగు వల్లపుడు కాబట్టి దానికి ఒక అందమైనటువంటి జస్టిఫికేషన్ ప్రిపేర్ చేసి, అక్కడ చాలా ఏళ్ళు ఉండి వచ్చినా తెలుగు చిత్ర పరిశ్రమ అంతా అభివృద్ధి అయింది, మీరందరూ ఆదరించిండ్రు, మేము పెరిగినాం, అక్కడ మంచినీళ్ళు తాగినాం, అక్కడ పెరిగినాం, వాళ్ళకు నీళ్లు లేవు, మనం నీళ్ళు ఇవ్వాలి వాళ్ళకంటే మనం కూడా అమాయకులం కదా. ఆంధ్రాలో తుఫాను వస్తే సుల్తాన్ బజార్లో జోలే పెట్టుకుని సినిమా యాక్టర్లు తిరిగితే మనం పోయి డబ్బులు వేసినాం, చందాలు వేసినాం, వీటికి వస్తున్నాం మనకే తెలియదు. ఈ మంచితనంతో ఉండేటువంటి తెలంగాణ అమాయకత్వం. ఎన్టీ రామారావు గారు దాని పేరు పెట్టడమే అందంగా తెలుగు గంగ. 5 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, 5 టీఎంసీలు మహారాష్ట్ర, 5 టీఎంసీలు కర్ణాటక. వాళ్లకుండే నికర జలాల్లోంచి 5 వాళ్ళు దారాదత్తం చేయాలి, ఇవ్వాలి. దానికి కాలువ తోడుకొని పోయి మద్రాసుకు తీసుకొని పోయి నీళ్ళు ఇవ్వాలి. సరే, మంచినీటితోనే స్టార్ట్ అయింది. కాలువ తవ్వడం స్టార్ట్ అయింది, ల్యాండ్ ఎక్విజిషన్ అయింది, కాలువ తవ్వుతున్నారు, ముందరిపోతా ఉంది. వార్తలు వస్తున్నాయి అక్కడక్కడ. మా జిల్లాలో ఎక్కువ వచ్చేది, అప్పుడు జిల్లా ఎడిషన్స్ లేవు. కర్నూలు, మహబూబ్నగర్, మెదకు, నల్గొండ కలిపి ఆ పేపర్లో ఎక్కువ వార్తలు వచ్చేది. ఇంకో దిక్కు ఇంకో 3-4 జిల్లాల వార్తలు వచ్చేది. మా కళ్ళ ముందే నీళ్లు పోతున్నాయి కదా, మంచినీళ్ళు. మేము కరువు పీడిత ప్రాంతం వాళ్ళం కదా, మా కడపకిన్ని, మా కర్నూలుకిన్ని, మా నెల్లూరుకిన్ని నీళ్ళు ఇస్తే ఏమవుతుంది అనేటువంటి ఒక విచిత్రమైన వాదన మొదలు తెచ్చినాక మనోడు ఎవడు ఖండించేటోడు లేడు, అట్లెట్లయితుందా అనేటోడే లేడు, ఆ స్పృహనే లేదు. దాన్ని జస్టిఫై చేసి పడేసినారు. క్యాబినెట్ ఆమోదించింది,
నీళ్లు పోతున్నాయి వాళ్ళ కళ్ళెదుట సోదరులంతా కూడా అడుగుతున్నారు. కడప జిల్లా పరిషత్ మీటింగ్ లో సోదరుడు రమణారెడ్డి గారు కంటతడి పెట్టుకున్నారు అని ఇంటినవరో ఉపన్యాసం చెప్తాడు. చెప్పి ప్రభుత్వం ఆమోదింపజేసి తెలుగు గంగను పూత 2 లక్షల ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చేటట్లుగా దానికి ఆల్టర్ చేసినారు. కేవలం 15 టీఎంసీల డ్రింకింగ్ వాటర్ అని చెప్పి మళ్ళా 20 టీఎంసీలు అదనంగా ఇరిగేషన్ కోసం తీసుకొని పోయినారు. ఎట్లా మా ముందుకెళ్ళే పోతుంది కదా, మా కళ్ళ ముందరనే పోతుంది కదా, పోత మాకింత సాయం చేయండి అని 30 ఏళ్ల కింద అడిగి నీళ్లు తీసుకున్నారు కదా. ఇప్పుడు గోదావరి నీళ్లు మా తెలంగాణకి వెళ్ళి తీసుకుపోతున్నారు, తెలంగాణ దాటి అవతలకి తీసుకుపోతున్నారు. తీసుకుపోయేటివి దారిలో మాకింత సాయం చేయండి అని కేంద్ర ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేద్దాం. మీకు మనసు లేదా? మాకెట్లా ఇవ్వకపోతే మా కాళేశ్వరానికి, మా పాలమూరు రంగాడికి జాతీయ హోదా ఇవ్వకపోతే ఇవ్వకపోతే అనుమతులు ఇవ్వకపోతే నీటి కేటాయింపులు కూడా ఇవ్వకపోతే ఇవాళకి పాలమూరు రంగాడికి డిపిఆర్ అన్న చెప్పినట్టు డిపిఆర్ వాపసు పంపించేసి నీటి కేటాయింపులు లేవని. ఇప్పుడు వాళ్ళకి 42,000 కోట్ల రూపాయలు ఇస్తాం, ప్లస్ ఎఫ్ఐఆర్ గ్రాంట్ అది కూడా ఉచితంగా, ప్లస్ ఇంకో 40,000 కోట్ల రూపాయలు ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి అదనంగా అప్పు తీసుకునేటట్లు ప్రత్యేక పర్మిషన్ ఇస్తాం. అంత డబ్బుతో అవసరం లేదు. 25-30,000 కోట్లతోన మీరు తలపెట్టినటువంటి 82,000 కోట్లు కాదు, మహా అంటే 30-35,000 లోపు అయ్యేటువంటి విధంగా మా రిటైర్డ్ ఇంజనీర్లు గతంలో సూచించినటువంటిది పరిగణనలోకి తీసుకోండి, వినండి, సాంకేతిక నిపుణులతోన ఆలోచన చేయించండి, ఎక్స్పర్ట్స్తోనే ఎగ్జామిన్ చేపియండి, ఫీజిబిలిటీ ఉందా లేదా మీరు డిటర్మైన్ చేయండి. ఇవేవి చేయకుండా వాళ్ళు ప్రపోజల్ పంపంగానే కేంద్ర ప్రభుత్వం రెడీ. మరి ఈ రాష్ట్రం నుంచి కూడా 2 కేంద్ర మంత్రులు ఉంటారు, మరో 6 ఎంపీలు ఉంటారు బీజేపీ పార్టీకి. ఒకనాడన్నా ఈ నీటికి సంబంధించినటువంటి పట్టింపు వాళ్ళకు ఉందా అసలు? ఆయన ఆంధ్రలో సపోర్ట్ల కోసం వాడికి పోయి ఏదో మీటింగ్లో మాట్లాడుతూ జనాన్ని చూడగానే పూనకం వచ్చినట్లు తెలంగాణ కంటే మీకు 10 అంతలా ఎక్కువ నిధులు మేము తీసుకొచ్చి ఇచ్చినాం మీకు ఆంధ్రాకి అని చెప్పి మాట్లాడండి. ఇలా తెలంగాణ గొంతెండిపోయే పరిస్థితి తీసుకొచ్చినారు. అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే బీజేపీ సాక్షాత్తు మోడీ గారి నోటి నుంచే అవహేళన చేసి అపహాస్యం చేసి రాష్ట్ర ఏర్పాటుని ఇయాలటి కూడా జీర్ణం చేసుకున్నటువంటి పార్టీ బీజేపీ. తలుపులు బంద్ పెట్టి బిల్లు పాస్ చేసిందని ఆయనే మాట్లాడిండు ప్రధానమంత్రి. తల్లిని చంపి బిడ్డను తీసిందని ఆయనే మాట్లాడిండు. ఏకానా ఈ రాష్ట్రానికి మీరు ఏకపోతుంది, ప్రత్యేక ప్రాజెక్టుల కోసం ఏకపోతుంది. ఎందుకు మరి మీకు ఈ ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఆంధ్ర ప్రాంతం మీద చూపండి, తప్పలేదు. మరి మమ్మల్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఈ ప్రాంతాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? నిర్లక్ష్యమైన కారణంగానే కదా ప్రత్యేకంగా రాష్ట్రం కావాలని కొట్లాడి అమరులయ్యి 2 తరాలు పోరాటం చేసి ఇంత దుఃఖపడినటువంటి ప్రాంతం ఇది. కుదురుకుంటుంటే మీరు ఏకాని ఇవ్వకపోయినా మేము కుదురుకొని బాగుపడుతుంటే మళ్ళీ మీరు కాళ్ళలో కట్టెలు పెడుతుంది, తెల్లారితే పొద్దుముక్తి అభాండాలు వేసి రకరకాలుగా ఈ ప్రాంతానికి అన్యాయం తలపెడుతుంది. కాబట్టి ఒకనాడు మనకు ఉండినటువంటి సాగునీటి వనరులు అవి అమల్లో ఉన్నంత కాలం ఏనాడు కూడా తెలంగాణలో 1956కు పూర్వం తెలంగాణలో నీటి లభ్యత లేకనో, వ్యవసాయం నడవకనో, వ్యవసాయ సంక్షోభం వల్లనో ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలే. ఇది తెలంగాణ చరిత్ర. నేను అథెంటిక్గా చెప్తాను ఈ మాట. ఎస్, కొంతమంది పెద్దందారులు, భూస్వాములు, ఫ్యూడల్స్ వాళ్ళ దాష్టికం వల్ల చనిపోయినటువంటి పేద రైతులు ఉన్నారు, పీడన గురైన వాళ్ళు ఉన్నారు. అదొక కోణం, అదొక పార్శ్వం. దానికి వ్యతిరేకంగా మళ్ళీ మేమే కొట్లాడుకున్నాం. మా ప్రాంత అభివృద్ధి కోసం మేమే పోరాటం చేసినాం. మా ప్రజలు, మా తాతలు ముత్తాతలు పోరాటం చేశారు, మా తండ్రులు పోరాటం చేసిండ్రు. కానీ ఇక్కడ ఉండేటువంటి వనరుల లభ్యత లేక రైతు ఆత్మహత్యలు జరగలేదే. మా బాల్యంలో బావులలోకి వెళ్ళి కోలుపోయేది. బావులు కోల్పోవడం ఏందో ఇప్పుడు కొత్త తరానికి మనం మ్యాప్ వేసి చూపించాలి, ఇక్కడ వీడియో తీసి చూపించాలి. ఒక వాటర్ టబ్బులో కనుక నీళ్లు మ్యాక్సిమం లెవెల్ కనుక ఇంకా ఎక్సెస్ వాటర్ వస్తే ఎట్లా బయటికి పొర్లుతాయో అది కోల్పోవడం అంటారు. బావులు కోల్పోయేదండి. అటువంటి మా బంగారు తెలంగాణను 1000 ఫీట్లు వేసినా కుక్కేడు మంచినీళ్లు రానటువంటి ఒక దుర్గతి కల్పించినటువంటి దుర్మార్గ పాలన సమైక్య పాలన. కాబట్టి మధ్యలో సమైక్య రాష్ట్రంగా మారిన తర్వాత ఇక్కడి తెలంగాణ జలవనరులు అడుగంటిపోయినాయి, నిర్లక్ష్యానికి గురైనాయి, ప్రాజెక్టులు కట్టలేదు.
కాలయాపన చేసినారు, నిర్లక్ష్యం చేసినారు. మళ్ళీ తెలంగాణ ఉద్యమం తెర మీదకి వచ్చినాక జలయజ్ఞం పేరుతో కొన్ని ప్రాజెక్టులు మొదలుపెట్టినారు. నీళ్ళు ఇచ్చే ఉద్దేశంతో మొదలుపెట్టకుండా ఇంతకుముందు చెప్పినట్లు సోదరులు చెప్పినట్లు 4 లక్షల ఎకరాలకు నీళ్లు 4 లక్షల ఎకరాలకు నీళ్లు కావాలంటే కనీసం ఒక 40 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు అక్కడ ఉంటేనే ఈ 4 లక్షల ఎకరాలకు పారవాటకం అవుతుంది. ఫ్లడ్ వచ్చినప్పుడు కృష్ణా రివర్లో ఫ్లడ్ వచ్చేది యావరేజ్ ఫ్లడ్ డేస్ 70 రోజులే లెక్కేసేది. నిజంగా 70 రోజులే వచ్చిందనుకుంటే కూడా ఏ పంట 70 రోజులలో రాదు. మరి ఆ తర్వాత ఏం కావాలి? అందుకోసమే రిజర్వాయర్లకు ఆవశ్యకత ఉంటుంది. ఆ రిజర్వాయర్లే కట్టకుండా నేను 2 లక్షల కంటే మనం అంబేదాలు వాడు మొదలు పెట్టిండనగానే అబ్బాయిగా రాజశేఖర రెడ్డికి పంచకు మొక్కనటువంటి పుణ్యాత్ములు లేరు. ఒకటే కాలువ 10 తోండ్ల పునాది, ఒకటే రిజర్వాయర్, ఈ కొనకు పునాది ఆ కొనకు పునాది. ఏసీ ప్రాణహిత చేవేళ్లకు ఎన్ని రాళ్ళు వేసిండ్రో ప్రతి నియోజకవర్గంలో రాలే. అది మ్యాపుల మీద ఏ నియోజకవర్గాల మీద పోతుందని చూపించారో అన్ని నియోజకవర్గాల్లో శంకుస్థాపనలు సభలు పొగడడం రాజశేఖర రెడ్డిని. ఇక తెలంగాణ అవసరం లేదు, చాలా గొప్పది. ఇదంతా గత చరిత్ర మనం చూస్తున్నాం. ఏ ఒక్క ప్రాజెక్టు కింద కూడా నిర్దిష్టంగా ఒక నిర్దిష్టమైన కాల వ్యవధిలో నీళ్ళు ఇచ్చి ఫలితం రావాలనేటువంటి ఉద్దేశంతోన సమైక్య పాలకులు తెలంగాణలో నీటి వనరులను అభివృద్ధి చేయలే. అందుకోసమే ఆహారారమని ఉన్నాం, మనం ఆకలి మీద ఉన్నాం, తపన మీద ఉన్నాం. ఇన్ని నీళ్లను ఒడిసిపట్టుకునేటువంటి ఆధునిక టెక్నాలజీ ఉన్నప్పుడు మన ప్రాంతం మనకైతే ఎంత గొప్పగా అభివృద్ధి చేయొచ్చనేటువంటి ఆ తపనతోన తెలంగాణ ప్రభుత్వం 26,000 పైచిలకు చెరువులను పునరుద్ధరణ చేసిన. వాళ్ళ కాలంలో చెరువులు పట్టించుకోలే, పునరుద్ధరించలే, మోడర్నైజ్ చేయలే, పోయినట్లే పోయినాయి. మన కాలం వచ్చేటప్పటికి మిషన్ కాకతీయ పేరు పెట్టుకొని అద్భుతంగా చెరువులను పునరుద్ధరణ చేసుకున్నాం. గ్రౌండ్ వాటర్ పెరిగింది, ఫిషరీస్ పెరిగింది, మళ్ళీ పశు సంపద పెరిగింది, మళ్ళీ డైరీ బర్రెలు ఆవులు మళ్ళీ వచ్చినాయి. తెలంగాణలో అన్ని కోతకు పోయిండే. రైతులతో గ్రామాలకు పోయి తెలంగాణ కావాలని మాట్లాడుతుంటే మాకే తాగనికి ఇచ్చిపెట్టి సార్ ముడిగడుకోనికే నీళ్లు లేవు, అందుకే పశువులను కూడా వాళ్ళకి నీళ్లు తాగుతామంటే కూడా బోరింగ్ల కాడ నీళ్ళు లేవు, అందుకే కటికోళ్ళకి అమ్మేసినాం సార్ అని చెప్పేది రైతు. చాలా దీనంగా అనిపించేది, హృదయ విదారకంగా ఉండేది. అటువంటి స్థితి ఇవన్నీ చూసుకున్న వాళ్ళం కాబట్టి ఏ నీళ్లు ఎట్లా తెచ్చుకోవాలి, ఏ వాగు మీద ఎట్లా వస్తాయి, ఉద్యమ సమయం నుంచి ఇప్పటి వరకు చాలా అద్భుతమైనటువంటి రీతిలో ప్రభుత్వం సాగునీటి కోసం ఒక నిజమైనటువంటి యజ్ఞాన్ని కేసీఆర్ చేసింది. ఎంతమందిని ఇన్వాల్వ్ చేసింది మీకు కొన్ని ఉదాహరణలు చెప్తే ఆశ్చర్యపోతారు. ఎన్ని రకాల చర్చలు, ఎన్ని రకాల ఎక్స్పర్ట్స్తోన సమావేశాలు. ఏ కొంతమంది విపరీత అర్థాలు తీస్తారు, మేధావులు, కృత్రిమ మేధావులు. వాళ్ళు నిజంగా చెప్పాలంటే మేధావులు కాదు. ఆయన మాట్లాడతాడు గత ప్రభుత్వంలో ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాయన, ఇప్పుడు కానీ తెలంగాణ ప్రభుత్వం మీద కేసీఆర్ మీద వ్యతిరేకంగా మాట్లాడకపోతే రోజు అన్నం తినడం, టిఫిన్ చేయడం, పడుకోవడం ఎంత అవసరమో ఆయనకి ఇది కూడా అంత అవసరం. గా రూపంలో మాట్లాడతారు వాళ్ళు, అంత విషయం పెంచుకొని. ఇంజనీరింగ్ విషయం వచ్చినప్పుడు కేసీఆర్ పెద్ద ఇంజనీర్ అవుతాడని ఆయన ఒకర భాషలు తీసి మాట్లాడతారు. మానవులుగా ఒక బేసిక్ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా తెలియని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు పాలకులు. ముందు సంకల్పం కావాలి కదా, ఏం కావాలో ప్రజలకు ఏం కావాలో. ఆ సంకల్పం ఉన్నోడు తెలిసిన 100 మంది జ్ఞానాన్ని డిరైవ్ చేసుకొని దాంట్లోకి వెళ్ళి ఓ రిజల్ట్ తీస్తాడు. తర్వాత ఏ జ్ఞానం కూడా ఏ మనిషి తనకు తాను కనిపెట్టింది ఉండదు కదా, సామూహికమైంది జ్ఞానం సమాజంలో ఎప్పుడు కూడా. మా విమానం రైట్ బ్రదర్స్ కనిపెట్టారు, ఏవియేషన్ ఇంజనీరింగ్ చదివారు వాళ్ళు. అమెరికాలో డేటా అండ్ టౌన్ వాళ్ళు, నేను పోయించిన వాళ్ళ మ్యూజియం పోయించిన, తొలి విమానాన్ని కనిపెట్టినటువంటి వాళ్ళు. ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ని కనిపెట్టింది వాళ్ళే. సైకిల్ షాప్ నడిపేటువంటి వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు, మెట్రికులేట్స్, నాట్ ఈవెన్ మెట్రికులేట్స్. ఒకటి మెట్రికులేషన్ అయింది, ఒకటి మెట్రికులేషన్ కూడా కాదు, ఇద్దరు అన్నదమ్ములే. దేవర్ రన్నింగ్ సైకిల్ షాప్ అండి లిటరలీ. వాడికి వచ్చిన ఆలోచన ఏంటంటే ఈ చక్రం ఇట్లా రౌండ్ తిరిగి భూమి మీద ఇట్లా తిరుగుతుంది కదా, భూమి సపోర్ట్ లేకుండా పైన తిరిగేమని అవకాశం ఉందా అని ఆలోచన వచ్చింది. దట్ ఇస్ వై హీ బికేమ్ సైంటిస్ట్. ఏ శాస్త్రవేత్త అయినా వాడికి అనుకున్నటువంటిది వాడి సృజనతోన కొత్తగా భిన్నంగా ప్రజల కోసం ఇది అయితే ఎట్లుంటుంది ప్రశ్న వేసుకున్నాడు కాబట్టి సమాధానం వచ్చింది. ఆది నుంచి నేటి వరకు రేపటి వరకు కూడా ఈ ప్రశ్ననే మానవుడిని నడిపిస్తుంది. తెలంగాణకి ఎట్లా నీళ్ళు ఇవ్వాలనేటువంటి ప్రశ్ననే
కేసీఆర్ను వేధిస్తుంటుంది నిత్యం కాబట్టే పరిష్కారంగా అనుకున్నాడు ఆయన. కేసీఆర్ అంటే ఇక్కడ కేసీఆర్ ఒక వ్యక్తిగా చెప్తాను, తెలంగాణ ప్రభుత్వం హెడెడ్ బై కేసీఆర్. దాంట్లో శ్రీధరరావు దేశపాండే ఉండొచ్చు, వెంకటేశ్వర్లు ఉండొచ్చు, ఇంకోరు ఉండొచ్చు, హరీష్ ఉండొచ్చు, మాలాంటి వాళ్ళు ఉండొచ్చు, ఎంతో మంది ఉండొచ్చు. కాబట్టి మనం ఒక పని కట్టుకొని జలవనరులను అభివృద్ధి చేసేటువంటి దాంట్లో భాగంగా పెండింగ్ ప్రాజెక్టులను చాలా వేగంగా పూర్తి చేసినాం. ఇంకా కొంత చేయవలసిన పనులు కూడా అక్కడక్కడ మిగిలి ఉన్నాయి. కొత్త ప్రాజెక్టులు కాంటెంప్లేట్ చేసుకున్నాం. పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపులు లేవు కాబట్టి, కృష్ణానదిలో నీటి కొరత ఉంది కాబట్టి, ఆంధ్రతో పంచాయతీ ఉంది కాబట్టి ఆల్రెడీ ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇయ్యదు. ప్లస్ మనం ఏదైనా ఫైనాన్సింగ్ ఆర్గనైజేషన్స్ దగ్గర పోయి, ఏ ఆర్థిక సంస్థ దగ్గర పోయి అప్పు కోసం పోతే వాడు అభ్యంతరాలు లేనటువంటి డిపిఆర్ కావాలి మనకి. పొరుగు రాష్ట్రం అంగీకరించదు, నీకు వాడు అప్పియాడు. కేంద్రం వాటర్ లొకేషన్ లేదు, వాడు అప్పియాడు. కానీ ప్రాజెక్ట్ కట్టాలి, ఏం చేయాలా? తొలి క్యాబినెట్లో భారీ నీటిపారుదల ప్రాజెక్టు దక్షిణ తెలంగాణకు, అందులో వలసలకు కరువుకు నిలయంగా మారి ఆత్మహత్యలు జరిగి సిపిఐ సిపిఎం లాంటి పార్టీలు అంబలి కేంద్రాలు పెట్టినటువంటి ప్రాంతం. ఇవి అక్కడ కరువు పోవాలి, అక్కడ పచ్చదనం రావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ సొంత నిధులతోనే ఈ ప్రాజెక్టు కట్టాలని తీర్మానం చేసినటువంటి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి. ఇలా పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటాడు సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి. 18 నెలలు అయిందండి, 90% పూర్తయినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద ఒక్కరోజు సమీక్ష చేయలే, ఒక్క విజిట్ చేయలే అని. ఏం తెలియని కూడా కొత్తగా ఏమైనా కనిపిస్తే ఇది ఎంత బాగుంది చూద్దాం అని పోతాడు. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివి, పాలమూరు ప్రాంతం నుంచి వచ్చినట్టవు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎంత అయింది? మరి తెల్లారి పొద్దు ముగితే 2 పిల్లర్లు గుంగిన కాళేశ్వరం గురించి నీచ పాటలు మాట్లాడడానికే సమయం ఉంటుంది, మాటలు వస్తాయి. కానీ పాలమూరు బిడ్డకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సందర్శించి ఇంకేం మిగిలింది, ఏం చేస్తే నీళ్ళు వస్తాయనేటువంటి జ్ఞానం లేదా? ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కేసీఆర్ అండ్ ది ప్రజెంట్ రూలర్స్. అది వ్యవహార దక్షత కావచ్చు, విజ్ఞానం కావచ్చు, అనుభవం కావచ్చు, తెలంగాణ పట్ల కమిట్మెంట్ కావచ్చు, అసలు పోలికనే లేదు. మనం పోల్చుకోదగనటువంటి వ్యక్తుల చేతులు వాళ్ళ రాష్ట్రాన్ని పెట్టి అట్లా పెట్టడానికి ప్రధాన పాత్ర పోషించిన వాళ్ళు ఈ సుడో మేధావులు. ఈ సుడో మేధావులతో పెద్ద పాత్ర. విషతుల్యం చేసేసినారు మొత్తం, ప్రజల అభిప్రాయాల్ని మొత్తాన్ని కలుషితం చేసి పడేసారు చాలా దుర్మార్గంగా. ఎన్ని జయించినాం మనం. ఎంత తీవ్రమైన సంక్షోభం వ్యవసాయం. అటువంటి తీవ్రమైన సంక్షోభంలో ఉండేటువంటి వ్యవసాయాన్ని సంక్షోభంలోకి వెళ్ళి బయట వేయడమే కాదు, అన్ని పంటలు కలిపి 40-50 లక్షల ఎకరాలు పండనటువంటి తెలంగాణ, ఏది సాధారణ వర్షపాతం ఉండి అప్పటిదాకా పారుతున్నటువంటి, మనకు రాజ్యం వచ్చే వరకు పారుతున్నటువంటి, వీళ్ళు కొత్తగా ఇచ్చినటువంటి ఇరిగేషన్ ఆయకట్టు 6 లక్షల ఎకరాలు కలిపి అన్ని రకాల పంటలు కలిపి పారుతున్నటువంటిది లెస్ దాన్ 50 lakh acres, 48 lakh acres సంథింగ్. మరి మనం 2023 ఎన్నికల నాటికి తెలంగాణలో అన్ని పంటలు కలిపి మొత్తం సాగుకు యోగ్యమైనటువంటి భూమి మొత్తాన్ని సాగు చేసింది 1,48 లక్షల ఎకరాల భూమిని సాగు చేశాం. దాంట్లో దాదాపు వరి ఒక్కటే వానాకాలంలో 66 లక్షల ఎకరాలకు తీసుకొని పోయినాం. సీడ్ బౌల్ ఆఫ్, ఇది రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణకు పేరు తీసుకొని వచ్చినాం. పంజాబ్లో తలవండినాం. ఇవన్నీ వ్యవసాయ విజయాలు కాదా? ఎంత అద్భుతమైన విజయాలు ఇవి. రైతు ఆత్మహత్యలు దాదాపు లేకుండా పోయినాయి తెలంగాణలో అని చెప్పి పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఆ నివేదిక ఇచ్చింది. రాజుగారు కూడా దాని గురించి 2-3 సార్లు రాసిండ్రు. మళ్ళీ తెలంగాణలో ఈ కాంగ్రెస్ లో చేతులు పడ్డ తర్వాత దాదాపు 550 దాకా రైతులు ఆత్మహత్యలేని. ప్రతి జిల్లా పాపం ఆయన నాకు పరిచయం లేరు, ఫోన్ చేసి మాట్లాడి నాకు వాట్సాప్లో పంపించినారు. సార్ మీకు ఏమైనా మెటీరియల్ అవసరమైతే వాడుకోండి, రైతు పేరు, మండలము, ఏ ఊరు, ఏ జిల్లా మొత్తం రాసి పంపించారు. ఆయన టీఆర్ఎస్ కార్యకర్త కాదు, మా పార్టీ కాదు. తెలంగాణలో జరుగుతున్నటువంటి రైతుల మరణాల పట్ల కలత చెంది అవన్నీ వివరాలు తీసుకొని ఏదైనా రిలీఫ్ వస్తుందేమో ఈ కుటుంబాలకు అని చెప్పి ఓ తాపత్రయంతో పనిచేస్తూ వస్తారు. ఇవి ఉండకూడదు తెలంగాణలో. ఎవరి పుణ్యం ఇవ్వాలి ఇన్ని రైతు ఆత్మహత్యలు? నీళ్లుండి నీళ్ళు ఇవ్వకపోతే దాదాపు 24,000 మెగావాట్ల కరెంటు అందుబాటులో పెట్టుకొని, అంతకంటే ముందు సమ్మర్ వస్తే 16,000 మెగావాట్ల కరెంటు ఆప్టిమల్ యూటిలైజేషన్ ఉండేది మనం ఉన్నప్పుడు. మరి కరెంట్ ఏమో దొంగల దగ్గర పోయినా ఎటుపోయా? కరెంటు ఉన్న కరెంట్ ఉంది కదా, ఎందుకు ఇవ్వకపోతే రైతులకు?
సింపుల్ లాజిక్ అండి. అప్పుడు రైతుల కరెంట్ వచ్చేట్లా వాళ్ళు రాకపోయేట్లా? ఏం కారణం? ఇరిగేషన్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ 100% నిర్వహణ లోపం. ఏ మంత్రికి పట్టదు, ఏ ఎమ్మెల్యేకి అవగాహన కాదు. అధికారులు మీరు ఎట్లా నడిపిస్తే ఎట్లా నడుస్తారు. మీ నియంత్రణను బట్టి వాళ్ళు ఉంటారు. వాళ్ళకు స్పష్టమైన డైరెక్షన్ ఉండాలి కదా, ఏ టైంకి ఏం కావాలా. మీకు తాజా ఉదాహరణ చెప్తా. ఎప్పుడెప్పుడు జూన్ ఫస్ట్ వీక్లో తుంగభద్రకు కానీ లేకుంటే ఇటు కృష్ణకు కానీ వరదలు వస్తాయి. ఏది వర్షాలు స్టార్ట్ అయితే మొదటి నీళ్ళు వస్తాయి. ఏరువాక పౌర్ణమి అంటాం కదా, ఏరువంక పొన్నం అంటారు మా దగ్గర. ఆ ఏరువంక పొన్నం వచ్చేటప్పటికి ఏరు వస్తుంటుంది, స్టార్ట్ అవుతుంది. ఈసారి ఏమైందంటే మే లాస్ట్ వారంలోనే వానలు వచ్చింది. మళ్ళీ జూన్లో వానలు లేవు, మే లాస్ట్ వారంలో వానలు వచ్చినాయి. మనం ఎండలు ఉంటాయేమో, ఎండల గురించి భయపడుతున్న టైంలో వానలు వచ్చినాయి. భయపడినంత ఎండ లేకుండా మీద అబ్బా రిలీఫ్ అనుకున్నాం. 2-3 వానలకే దంచి కొట్టి నీళ్లు పైనుంచి ఎక్కువ పెద్దగా వచ్చేస్తే జూరాల ఓవర్ఫ్లో అయిపోయింది. గేట్లు ఎత్తేసినారు జూరాల. మీకు తేడా చూడండి ఎట్లుంటుంది పాలకులని చెప్పడానికి. తెలంగాణ పట్ల పట్టింపు ఉన్నోడు ఏమో ఆలోచిస్తాడు, తెలంగాణ పట్ల పట్టింపు లేనోడు ఉంటే ఎట్లుంటుంది అని ఇది ఒక్క తాజా ఉదాహరణ. మన జూరాలకు నీళ్ళు వచ్చిన వరద వచ్చింది, ఎత్తిపడేసి శ్రీశైలంలోకి పోతున్నాయి. వరద వస్తే ఎత్తేదే పోయేదే, దానికేం ఇది లేదు. కానీ ఏం చేయాలా? పైనుంచి వరద స్టార్ట్ అయితే ఎన్ని గంటల లోపు ఎన్ని క్యూసెక్కులు జూరాలకు చేరితే ఎంతసేపట్లో మనం గేట్లు ఎత్తేసి ఉంటుందో చూసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని ఇక్కడ నుంచి కేసీఆర్ వాన పడ్డది, అక్కడ నుంచి పైనుంచి నారాయణపూర్ నుంచి నీళ్ళు వచ్చినట్టే నాకు ఫోన్ వచ్చేది. రాత్రి 12 గంటలకు వచ్చేది ఫోన్. అరే ఎక్కడున్నావా, నువ్వేం చేస్తున్నావు? నారాయణపూర్ దాకా నీళ్లు పొద్దున్నే ఎస్సీతో మాట్లాడు, ఇమీడియట్గా నెట్టెంపాడు, భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 కోయిల్ సాగర్ లిఫ్టులు స్టార్ట్ చేయి అని చెప్పి. నారాయణపూర్ దాటిన సంగతి ఒక్కోసారి మాకే తెలియదు, ఎందుకంటే ఆయనకున్నంత అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మాకు ఉండదు కదా. వాటర్ రెయిన్ఫాల్ గురించి కానీ వాటర్ కరెంట్ గురించి కానీ ముఖ్యమంత్రికి తొందర వస్తుంది సమాచారం, ఆయన మాకు షేర్ చేస్తాడు ఇమీడియట్గా. ఆయన ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది, నాకంటే ముందు మీరు తెలుసుకోవాలనేది ఉంటుంది ఆయనకు. మీరు ఏం పని చేస్తుంటారు ఆయన గతించేది. కాబట్టి కృష్ణకు వరద వచ్చిందంటే 1 నిమిషం ఆలస్యం చేయొద్దు. ఈ నీళ్లు మళ్ళీ కింది పోతే శ్రీశైలం పోతే, శ్రీశైలం పోయినాయంటే ఆడ పెరిగే కొద్ది వాడు పోతిరెడ్డి పాడు వేసుకుపోతాడు. పోతిరెడ్డి పాడు పోయే కంటే మొదలే నీవు ఎన్ని ఉన్నాయో నీకు చేతనే కాక ఆ బడపలు కట్టిందే తక్కువ, ఉన్నాయి నింపుకోండి అని చెప్పేది. ఇది పువ్వులు, ప్రజల పట్ల ప్రేమ ఇది. ఇప్పుడు ఈ సన్నాసులకు అసలు గేట్లు ఎత్తిండ్రు, నీళ్లు శ్రీశైలం పోయినాయి. ఆ రైతులంతా వచ్చి మా దగ్గర ఏమైనా సార్ మా శంకర సముద్రానికి నీళ్ళు రాలే, రామన్పాడుకు నీళ్ళు రాలే, మా నెట్టెంపాడుకు నీళ్ళు రాలంటే గుద్దండి కాంగ్రెస్ నీళ్ళు వస్తాయని నేను చెప్పాను. ఏం చెప్పాలి మరి, ఇక ఏం చేయాలి మరి? ధర్నాకు దిగండి రేపు ఎస్సీ ఆఫీస్ దగ్గర అని చెప్పాను. స్పృహ లేదా, మీకు కొంచెం కూడా జ్ఞానం లేదా? జూరాలను నిండగానే లిఫ్టులు ఆన్ చేయాలనేటువంటి ఆలోచన లేదా? ఇది చేయలేదు. లిఫ్ట్ చేయడమే కాదు, రిజర్వాయర్లకు పోయేది బొంగ, చెరువులకు లింకింగ్ చేసినారు. 400 చోట్ల మా జిల్లాలో కెనాల్ వాటర్ను చెరువులకు పోయేటట్లుగా ఇన్లెట్స్ పెట్టించినారు, మళ్ళీ తూములు పెట్టించినారు. అంటే రాడార్లో ఉన్న చెరువులు ఏవేవైతే కాలువకు తూము పెడితే ఆ చెరువు పోతాయి అనుకుంటామో అక్కడంతా పెట్టించినారు. ఆయన ఆలోచన, కేసీఆర్ ఆలోచన. ఇవి కాక ఏం చెప్పిండు, కాదా మీ దగ్గర పెద్దవాగులు ఏమేమున్నాయి చెప్పు అన్నాడు. దుంగిపోయింది సార్. ఇంకోటి అటు పక్క పోయేది ఏది అంటే అది కాకినాడ నుంచి వస్తుంది సార్, కొడంగల్ నుంచి వచ్చి నారాయణపేట మీదుగా ఇటు దేవరకద్ర మీదుగా ఇటు పోయి కృష్ణాల మా పెబ్బేరు దగ్గర కృష్ణాల కలుస్తుంది సార్. ఒక్కో దూరం ఒక పేరుతో పిలుస్తారు దాన్ని. ఒక చెట్టు భాగాన్ని ఒక ఊరి కాడ పిలుస్తారు, కిందికి పోతేనంటే దాన్ని పెద్దవాగు అంటారు, పైకి పోతే బండరవల్లి వాగు అంటారు, ఇంకా పైకి పోతే కోయిల్ సాగర్ వాగు అంటారు సార్. సరే ఏదైనా కానీ ఆ వాగు మొత్తం దాని మీద దీని మీద ఎన్ని చెక్ డ్యాములు పడతాయో నువ్వు మనోళ్ళతో మాట్లాడన్నారు. ఇమీడియట్గా మాట్లాడి, లేదు అట్లా కాదు మీకు చక్కగా వస్తలేదు మాట్లాడనీకి, ఇవి కాక ఇంకా లేవానా బాగు, నేను 2 అని చెప్తానంటే నువ్వు 2 మాట్లాడతావు, ఇంకా లేవా అంటే మేము మళ్ళీ చిన్న బాగుంది. అప్పుడు ఇంజనీర్లు ఏం చేస్తారు, కేటగరైజ్ చేసినారు. ఏ స్ట్రీమ్ ఎంత కెపాసిటీతో వస్తుందో అటువంటి వాటిని ముందు టేకప్ చేద్దాం, తర్వాత తక్కువ కెపాసిటీ వచ్చని మళ్ళీ చేద్దాం, ఇట్లా రకరకాలుగా చేస్తాం. సరే అర్జెంటుగా ఏజెన్సీని పిలిచి చెప్పిన ఎన్ని చెక్ డ్యాములు కట్టడానికి అవకాశం ఉందో ఆ లొకేషన్స్ ని, ఎంత వాటర్ ఆగుతుంది, ఎంత ఏరియాకి ఇరిగేషన్ పొటెన్షియల్ వస్తుందో క్యాలిక్యులేట్ చేసి మీరు ఎస్టిమేట్స్ తయారు చేయండి అర్జెంటుగా, ఫేజ్డ్ మేనర్లో ఇద్దామన్నారు, దశల వారీగా ఇద్దామన్నారు. సంతోషం. ఆ దశల వారీగా ఇచ్చేటప్పుడు
మా కాన్స్టిట్యూన్సీ వనపర్తి కాన్స్టిట్యూన్సీలో పెద్ద వాగు లేదు, నెక్స్ట్ లెవెల్ వాగులు ఉంటాయి. మిగతా వాళ్ళకి వచ్చినా మాకు రాలేదు. ఇక నేను పోయి ఉపాయంగా ఆడ అన్ని ఇచ్చినప్పుడు పక్కన పని అయ్యేటప్పుడు దేవరమ్మ పక్కనే ఉంటుంది. మా రైతులు ఆడ అంత పెద్దగా కడుతుంది సార్, మనకు లేవా అంటారు కదా సార్ అంటే, దాని మీద నీకు అసలే లేవా అంటే ఒక 2 గ్రామాలకు మాత్రం వస్తాయి సార్ అంటే, సరే ఆ 2 చెక్ డ్యామ్లు ఇస్తాను, అవి ఇచ్చింది. అవి ఆ దాంట్లో ఆ లెక్కలు వస్తాయి సార్, నాకు రావని నేను మళ్ళీ పెట్టిన. ఏదో పని ఎలా తీసుకోవాలి ఉపాయం. సరే తీసుకురా చేద్దామన్నారు. ఒక 15 తీసుకొచ్చిన ఎస్టిమేట్స్. 15 ఇస్తారా అని భలే ఆశకంత ఉండాలని. సరే సరే మీ ఇష్టం ఉన్నంతే 5 ఇచ్చింది. ఆ 5ని ఇచ్చేటప్పుడు ఏం చెప్పిందంటే మిగతాయి కూడా, అరే నువ్వు ఇప్పుడే ఇస్తే నా నోట్ నుంచి శాంక్షన్ చెప్తున్నా, నువ్వు ఇంకా కాగితం వచ్చేది తీసుకోలే, మొదలు పెట్టలే, మళ్ళీ మిగతా అడుగుతావేమో ఆయన. నువ్వు సరే సార్ అవి అయినాకన్నా మీరు ఇస్తారు కదా, కమిట్ చేయించుకోవాలని నా తాపత్రయం, ఏదో రకంగా ఉపాయంగా. 5 ఇచ్చిండ్రు. ఇమీడియట్గా అర్జెంటుగా వారు చాలా సహకరించేది. అంటే తపన, పని కావాలని తపన, సహకారం అంటే ఇది అయిపోవాలి అర్జెంటుగా. రూల్స్లో ఇమ్మడలే అవి, వాళ్ళు పెట్టినటువంటి దాంట్లో ఇమ్మడకపోతే మళ్ళీ పోయి ప్రత్యేకంగా రిలాక్సేషన్ ఇచ్చే అధికారం ఒక ముఖ్యమంత్రి గారికే ఉంటుంది. ఏ పనిలోనైనా ఎక్కడైనా ఏ జీవోలనైనా రిలాక్సేషన్ పవర్ ఓన్లీ సీఎం గారి దగ్గర ఉంటుంది. సో వాళ్ళు సాయం చేసి రిలాక్సేషన్ ఇప్పించింది. ఇక పోయి 5 ఇమీడియట్గా టెండర్లు పిలిపించి ఫాస్ట్గా ఇప్పించేసినాం. టకా 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 55 రోజుల లోపల 5 చెక్ డ్యాములు కట్టించింది. 55 రోజులే, 55 డేస్. నేనంతా పట్టుదలగా తీసుకొని కట్టించే వరకు సీజను టకా 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 వానాలు వచ్చినాయి, నీళ్లు నిండా నిలిచినాయి, జనాలు బర్రెలు వచ్చి దాంట్లో పడుతున్నాయి, మనుషులు వచ్చి దుక్కుతున్నారు. పెద్ద వాతావరణం, జల వాతావరణం అంతా సంతోషంతో కూడినట్టు. ఒక్కొక్క చెక్ డ్యామ్ 1500-2000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటిది, ఏది భూగర్భ జలం కాక. అందరు మోటార్లు ఒక్కొక్క చెక్ డ్యామ్ కాడ 50-100 మోటార్లు వేసుకుంటూ 2 కిలోమీటర్ల దాకా నీళ్ళు వార పెట్టుకుంటూ బ్రహ్మాండంగా పంటలు. ఆ వాతావరణం స్టార్ట్ అయిపోయింది ఇమ్మీడియట్గా. ఇది మళ్ళీ వచ్చి సార్ అప్పుడు 15 అడిగితే మీరు 5 ఇచ్చిండ్రు, ఇంకొక 10 ఉన్నాయి సార్ పెండింగ్ ఉన్నాయి. అరే మొన్ననే కదా నేను నీకు ఇచ్చింది అన్నారు. ఇచ్చిండ్రు, నేను కంప్లీట్ చేసేసాను మెల్లగా చెప్పిన, లో వాయిస్తో చెప్పిన. అరే మొన్ననే ఇచ్చినట్టే నువ్వు మళ్ళీ అట్లా అంటే కంప్లీట్ చేసిన సార్ అని నేను మళ్ళీ 2సారి నా దగ్గర చూసిండు. నిజంగా చేసిన సార్, లేకుంటే ఎందుకు అడుగుతాం, సరే మళ్ళీ వారం మాట్లాడదాం లేదు. ఈ లోపల హరితహారం స్టార్ట్ అయింది. హరితహారం స్టార్ట్ అయినాక జిల్లాల వారీగా అధికారులు పోయేటప్పుడు మా జిల్లాకు ఆమె సీఎం గారి సెక్రటరీ కాబట్టి స్మితా సౌరవులు గారిని పోయి రమ్మన్నారు. ఆమె హరితహారానికి పోతుంది. నేను నా అఫీషియల్ ప్రోగ్రాంలో నేను ఎక్కడెక్కడ తిరుగుతున్నాను, నేను ఆ కాన్స్టిట్యూన్సీలో నేను వేరే జిల్లాలో ఉన్నా. ఈమె హరితహారం పేరు మీద గద్వాల పోయింది. రిటర్న్ వచ్చేటప్పుడు వనపర్తి కలెక్టర్ కూడా మెసేజ్ చేయకుండా ఆ ఊరు పేరు, ఆ చెక్ డ్యాములు 5 చెక్ డ్యాములు కడితే దాంట్లో ఆమెకు నచ్చినటువంటి ఏదో ఒక ఊరు ర్యాండమ్గా చెప్పి వాళ్ళ స్టాఫ్కి చెప్పి కలెక్టరేట్లో ఒక ఎంప్లాయీని పిలువండి, ఫలానా ఊరికి అని జగత్పల్లి ఆడికి పిలువండి, నేను ఆడికి వస్తున్నా అని చెప్పి. వాళ్ళకి తెలియదు, వాళ్ళు అర్జెంటుగా కలెక్టర్ చెప్పిండ్రు, మనం సీఎం గారి సెక్రటరీ గారట జగత్పల్లికి వస్తున్నట్టు. ఏంటికి ఆమెకు తెలియదు, హరితహారంలో వస్తుందేమనుకుంది. ఈమె పిలవకుండా సీనియర్ ఆఫీసర్ వస్తుంది, సీఎంఓ నుంచి వస్తుంది, పొక్కపోతే బాగుంటుంది, ఆమె పనులు రద్దు చేసుకొని ఆమె పరిగెత్తుకొని వచ్చింది. ఈమెను వెతుకుంటా ఈమె తీరబోతేనంటే ఆ లొకేషన్ కాడికి, మనం చెక్ డ్యామ్ కట్టినటువంటి లొకేషన్ కాడి 5 ఒకటి విజిట్ చేసింది. పోయాడ నిలబడి ఆమె ఫోటో తీసి, ఆమె సెల్ఫీ తీసుకొని సీఎం గారికి ఇచ్చే విధంగా ఒక ఫోటో తీసుకొని హైదరాబాద్ బయలుదేరి. నా కలెక్టర్ గారు ఫోన్ చేసింది, యాస్మిన్ బాషా అని ఉండేది. సార్ ఇట్లా స్మితా మేడం గారు వచ్చిపోయింది సార్. దేనికమ్మా అంటే, ఎక్కడో గద్వాల ఏదో విజిట్కి వచ్చిండ్రు సార్, దారిలో పోతూ ఇది చూసుకొని పోయిండ్రు, ఇట్లా వచ్చింది. మళ్ళీ మీకు చెప్పిందంటే నాకు చెప్పలేదు సార్, తెలిసింది కాబట్టి నేను పోయినా సార్. మంచిదే కదమ్మా, సంతోషం, కంప్లీట్ అయిందని చెప్తారు ఆమె సీఎంకు, సంతోషమే. నేను తర్వాత వచ్చినాక సీఎం గారు నాకు తెలియకుండా ఆమెను పంపించి, ఈ 55 రోజులలో అయింది నిజమేనా, అయితే పక్కా అయిందా ఒకసారి చూసుకురా అని చెప్పి. ఆమె వచ్చి చెప్పినాక 5-6 రోజులకు నేను పోయినా. నేనేం తెలవనట్లే ఉన్నా, నమస్కారం పెట్టాను. ఆ చెక్ డ్యామ్ సార్ అన్న తేవా ఆయన తీసుకొని క్లియర్ చేయండి అని చెప్పేసి, ఆ 10 వచ్చినాయి, 10 క్లియర్ చేపించి మళ్ళీ 10 స్టార్ట్ చేపించి 8 కంప్లీట్ అయినాయి. ఎలక్షన్ లోపల పనులు నడుస్తుండే 2, ఆ 2 ఇప్పుడు 18 నెలలు అయింది, దాన్ని ముట్టుకునేటోళ్ళు లేడు ఇప్పుడు. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఈ ప్రత్యక్ష సాక్షిని, నేను ఇన్వాల్వ్ అయిన వాడి పనిలో. ఇవాళ నేనేం మంత్రిని కాదు, ఓ సాధారణ రైతును, తెలంగాణ ఉద్యమకారులు నేను ఒకడిని. అవకాశం వచ్చింది కాబట్టి ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన.
కానీ మన అనుభవంలో ఏం జరిగినాయో మనకు తెలుసు కదా, తెలిసింది మీలాంటి వాళ్ళతో షేర్ చేసుకోవాలి కదా, ఇది 10 మందికి తెలవాలి కదా ఆ విషయం. అందుకోసం చెప్తున్నాను, ఆయన ఎంత తపన పడతాడు నీళ్ల గురించి అనేటువంటి దానికి ఇక మాకు మించినటువంటి సజీవ సాక్ష్యాలు లేదండి. నేను ఇంత అథారిటేటివ్గా చెప్తాను, చిత్తశుద్ధితో చెప్తాను, ఈ మాట వంచన చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంత గొప్ప ప్రయత్నాలు ఇన్ని జరిగినప్పుడు దీన్ని కాపాడుకొని రేపటి అవసరాలు ఏంటి? ఇలా హైదరాబాద్ ఉంది, రేపటి తెలంగాణ అవసరాలు ఏంటి? అర్బనైజేషన్ ఇంకా పెరుగుతుంది, రేపు ఇంకా పెరుగుతుంది. ఒక్క తెలంగాణ ప్రాంతంలో ఉండే లేదా ఆంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలే కాదు ఇక్కడికి వలస వచ్చేది. ఇవాళ నిర్మాణ రంగం కానీ, సర్వీస్ రంగం కానీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ అనేక ఫీల్డ్స్లో బెంగాల్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు, బీహార్ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఏది మాన్యువల్ లేబర్ చేసేవాళ్ళు, అదేవిధంగా స్కిల్డ్ లేబర్. వీళ్ళు కాక ఐటీ వాళ్ళు భారతదేశం మొత్తం నుంచి వస్తున్నారు. భవిష్యత్తులో ఢిల్లీని మించి, ముంబైని మించినటువంటి జనాభా కలిగిన రాష్ట్ర క్యాపిటల్గా హైదరాబాద్ ఎమర్జ్ అయితే దీనికే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాలలో వచ్చేటువంటి ఎకనామిక్ ప్రాస్పరిటీ వల్ల కొత్త ఉపాధులు వెతుక్కుంటా కొత్త తరం డెఫినెట్గా వాళ్ళ డెస్టినేషన్ పాయింట్ హైదరాబాద్గానే వస్తారు. కాబట్టి హైదరాబాద్ మంచినీటి అవసరాలు చాలా సిగ్నిఫికెన్స్ సంతరించుకున్నటువంటి ఫ్యాక్టర్ అవుతుంది. రేపటి తెలంగాణ సాగునీటి అవసరాలతో పాటు మంచినీటి అవసరాలు, ఈ ఎకోసిస్టమ్ డెవలప్ చేయడము, హైదరాబాద్ చుట్టూ ఇప్పుడు ఉండేటువంటి ఔటర్ రింగ్ రోడ్ కాక రేపు వచ్చేటువంటి రీజనల్ రింగ్ రోడ్, ఈ మధ్యలో వాటర్ బాడీస్ పెంచడము, గ్రీనరీని పెంచడము, ఇదంతా ఫ్యూచర్ లివింగ్ కి ప్రభుత్వాలు చేయాల్సినటువంటి ఒక పని. ఇదంతా దీనికి అవసరమైన నీళ్ళు ఏందనే ప్రణాళిక కావాలి. ఇలా కాళేశ్వరాన్ని కూలిపోయిందని మాట్లాడినోడు రేపు హైదరాబాద్కు డ్రింకింగ్ వాటర్ ఎక్కడికి తెస్తాడు? ఎట్లా సాధ్యమవుతుంది? సో కాళేశ్వరం తప్ప హైదరాబాదు భవిష్యత్తు మంచినీటి అవసరాలు తీర్చడానికి ఇంకే మార్గం లేదు. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. అది రేపటి మన అవసరం అనేటువంటి మాట నేను మనవి చేస్తా ఉన్నా. దీంతో పాటు ఈ వ్యవసాయానికి సంబంధించి కూడా సరే ఇక్కడి పంటలు ఎక్కడి దాకా తీసుకొచ్చినాం. తలసరి ఆదాయం రాష్ట్రానికి ఆయన 94,000 ఉన్నది, ఇలా 3,12,000 కోట్లకు పెరిగింది. రాష్ట్ర స్థూల ఆదాయము ఇలా 5 లక్షల కోట్ల విలువైనటువంటి స్థూల ఆదాయం ఉన్నది. అలా దాదాపు 15 లక్షల కోట్ల స్థూల ఆదాయానికి తెలంగాణ నంబర్ 1 ప్లేస్ తీసుకొని పెట్టినాం. ఈ తెలంగాణ 10 ఏళ్లలో విధ్వంసమైంది, ఏం చేయాలని మాట్లాడేటువంటి సన్నాసులకు ఏం చెప్పాలి? మీకు ఏ ఫిగర్స్ అందుతాయి? ఏ ఫిగర్స్ మీద మీరు ఆధారపడి మాట్లాడతారు? ఏ గణాంకాలను ప్రామాణిక గణాంకాలుగా మీరు తీసుకుంటారో చెప్పండి, అవే గణాంకాలు మేము ముందర పెడతాం. నాగరిక సమాజంలో హేతువుకు తర్కానికి మించింది ఇంకేం లేదు. దాని ప్రాతిపదికగా మీరు ఏం చర్చ పెడతారో పెట్టండి. అంటే అబద్ధాలే మాట్లాడతాం, మాట్లాడేదేం మాట్లాడతాం, ఫాల్తూ మాటలే మాట్లాడతాం అనేటువంటి వాళ్ళకి ఏం చెప్తాం? కాబట్టి ఈ ప్రజానికానికి మనం తెలియజెప్పేటప్పుడు ఈ సాగుకు సానుకూలంగా ఉండినటువంటి సాగునీటి రంగం కానీ, విద్యుత్ రంగం కానీ, సాగుకు సానుకూలంగా తీసుకున్నటువంటి ఈ పెట్టుబడి కానీ, బీమా పథకం కానీ, కొనుగోళ్లు కానీ, ఈ రెగ్యులేటరీ సిస్టమ్ కానీ, రైతు నష్టపోకుండా చూసుకున్నటువంటి విధానం కానీ, ఇవన్నీ కూడా ఎట్లయితే ఓవరాల్గా ఈ రంగాన్ని, వ్యవసాయ రంగాన్ని, కుదేలు పడినటువంటి ఈ రంగాన్ని ఎట్లయితే తెర మీద తీసుకొని వచ్చి అగ్రభాగాన్ని నిలబెట్టిందో రేపు దీన్ని కంటిన్యూ చేయాలి. ఈ కంటిన్యూ చేసేటువంటి ప్రాసెస్లో భవిష్యత్ అవసరాలు ఏంటి? ఆహారపు అవసరాలు. ఇప్పుడున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వ్యవసాయ రంగంలో ఉండేటువంటిది, ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటిది. తెలంగాణకు అప్లికబుల్ చేసేటప్పుడు ఏదేదాన్ని మనం అప్లికేషన్లో పెట్టగలం, దాన్ని సామూహికంగా ఎట్లా పెట్టగలం, వ్యక్తులుగా రైతులు ఎంత పెట్టుకోగలరు. వచ్చిన ప్రతి సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతు వాడుకోవాలంటే భారం అవుతుంది, వ్యక్తిగతంగా భారం అవుతుంది. సో ఒక కలెక్టివ్ టెక్నాలజీని రైతులు కలెక్టివ్గా వాడుకునేటువంటి విధం ఏంటి, ఏం చేస్తే అవుతుంది? పంటలు ఇప్పుడు ఉండేటువంటి పంటలు కాకుండా, సరే నీళ్ళు వచ్చినాయి, వరి పండిస్తున్న రైతులు కొంత సులభమైనటువంటి పంట అనే ఒక అవగాహన ఉంది. కానీ అంతకు మించి ఆదాయం వచ్చేటువంటిది, అంతకు మించి ప్రభుత్వానికి భారంగా అనేటువంటి పంటలు ఏమేమి ఉన్నాయి? నూనె పట్టాలు అవసరం ఉంది, ప్రపంచానికి అవసరం ఉంది. ఇప్పుడు వ్యవసాయానికి యోగ్యంగాని భూములు ఉన్నటువంటి దేశాలు చాలా ఉన్నాయి, వ్యవసాయానికి యోగ్యంగాని వాతావరణ పరిస్థితులు ఉన్న దేశాలు చాలా ఉన్నాయి. కానీ వ్యవసాయానికి యోగ్యమైన భూమి, వాతావరణం అనుకూలించే భూమి, ప్రజలు ఉన్నటువంటి భూమి
ప్రపంచంలో అత్యధికంగా ఉండేది భారతదేశం. దట్ ఈస్ యువర్ పొటెన్షియల్, బిగ్గెస్ట్ పొటెన్షియల్. అది దీన్ని వాడుకోవడం ద్వారానే ఫ్యూచర్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సెక్టర్ ద్వారానే మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్ ప్రజలకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాని మీద దృష్టి పెట్టాలి, అటువైపు అడుగులేయాలి. ఇది రేపటికి జరగాల్సినటువంటి ఒక ప్రయత్నంగా నేను మనవి చేస్తూ, ఇటువంటి చర్చలు, మేధోపరమైనటువంటి ఇష్టాగోష్ఠులు, రచనలు, అది కవిత్వం కావచ్చు, వ్యాసాలు కావచ్చు, పత్రికల్లో వచ్చే వ్యాసాలు కావచ్చు, విశ్లేషణలు కావచ్చు, ముమ్మరంగా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సమాజాన్ని జాగరూకతం చేసి వాళ్లకు డే టు డే, టైం టు టైం రైట్ ఇన్ఫర్మేషన్ సమాజానికి ఇస్తూ పోవడం అనేటువంటిదే మన బాధ్యత. ప్రజల విచక్షణ మేరకు వాళ్ళు ఆలోచించుకుంటారు, దాంట్లో మంచిది చెడేది అనేది వాళ్ళు విశ్లేషించుకుంటారు. ఏదో తప్పు ఉంటానంటే పాయింట్అవుట్ చేస్తారు. కానీ మనం ప్రజలకు విషయాలు చెప్పడంలో మనం ఆగిపోయినాం ఎక్కడో. ప్రజలకు విషయాలు చెప్తున్నారు కదా అనుకునేటువంటి కొంతమందిని చూసి భ్రమించి వీళ్ళు చాలా గొప్పోళ్ళు అనుకున్నాం, కానీ వాళ్ళు ప్రజా వ్యతిరేకులుగా ఎలా ముద్రపడిపోయినారు, స్వార్థపరులుగా ముద్రపడిపోయినారు. అందుకోసమే వాళ్ళ లైక్ మైండెడ్ వాళ్ళందరూ కలిసి ఈ కొత్త బాధ్యతను ఇంకో రూపంలో ఎత్తుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఇటువంటి ఇష్టాగోష్ఠులు ఇంకా అనేకం జిల్లాల వారీగా కూడా జరగాలి. చాలా మందిని ఇన్వాల్వ్ చేయాలి. జర్నలిస్టులను కానీ, రైటర్స్ని కానీ, సాంస్కృతిక కళాకారుని కానీ, అదేవిధంగా ఉద్యోగుల్ని కానీ, విశ్రాంత ఉద్యోగుల్ని కానీ, న్యాయవాదుల్ని కానీ, అందరినీ కూడా మనం ఎంత ఇన్వాల్వ్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే సమాచారం ఉంటలేదు. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను. అంటే సమాచారం లేనప్పుడు ప్రజలు ఎట్లా భ్రమకు గురవుతారనడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మా పిల్లలు, మా కుటుంబంలో కొంతమంది న్యూజిలాండ్కి అక్కడికి షిఫ్ట్ అయింది కాబట్టి వాళ్ళు ఫెసిలిటేట్ చేస్తే మా పిల్లలు అక్కడ పోయి చదువుకోనికి, నాకున్న ముగ్గురు సంతానాలు ఇద్దరు అక్కడ పోయి చదువుకోనికి, వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి అప్పుడు నేను పోయిన 20 ఏళ్ల కింద వచ్చి చెప్తున్నాను మీకు. మేమున్న ఇంటి పక్కనే మన తెలుగు వాళ్ళే, ఆంధ్ర వాళ్ళు, ఓ కుటుంబం, ఇద్దరు కూడా పిహెచ్డి చేసిన డాక్టర్స్, పిహెచ్డి చేసి డాక్టరేట్స్ అక్కడ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. మంచోళ్ళు, మంచి స్నేహితులు, వాళ్ళకేమి ఇతరత్ర మన మీద వ్యతిరేకత లేదు, ద్వేషం లేదు. ఇది ఏదో సందర్భం వస్తే ఈ తెలంగాణ జస్టిఫికేషన్ అది 2003 సంగతి నేను చెప్పేది ఇనిషియల్ కాబట్టి మీకు అప్పుడు ప్రశ్నలు, సందేహాలు, అనుమానాలు ఎక్కువ ఉంటాయి కదా, అప్పుడు ఎక్కువ విడమరి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మనకి డిస్కషన్ వచ్చిందంటే చాలు దాని మీద గంట సేపు మాట్లాడాలి. డిన్నర్ కూర్చున్నప్పుడు ఏదో సందర్భం వస్తే ఇట్లే ఇప్పుడు కాదండి, ఇప్పుడు ఉదాహరణకి నాగార్జున సాగర్, మీ ప్రాంతం అంతా నాగార్జున సాగర్ కింద పడుతుంది కదా. అవును, నాగార్జున సాగర్ కింద పడుతుంది సార్. మాకు కూడా కొంత వస్తుంది నాగార్జున సాగర్, కానీ మాకు ఉండే తూము జనరల్ మీకు చెరువుల గురించి అవగాహన ఉందంటే ఉంది సార్, మా ఊళ్ళో కూడా చెరువు ఉంది. చెరువుకు తూము ఏడ ఉంటుంది అంటే తూము తెరిస్తే నీళ్లు పోయే విధంగా కట్టకుంటుంది సార్ తూము కదా. మరి మీకు వచ్చే తూమేమో కట్టకుంది, మాకు వచ్చే తూమేమో నీళ్ళు ఆగిన కాడ వెనుక 5 కిలోమీటర్లు అవతల పెట్టిందండి. ఇది అన్యాయం అంటారా కాదా అంటే, అరే అట్లా పెడితే అన్యాయం, అట్లుందా సార్, నిజమా సార్ అంట తెలియదు. ఇది ఒక్క ఉదాహరణ ఎందుకు చెప్తున్నా అంటే, సమాచారం లేనప్పుడు, సరైన సమాచారం లేనప్పుడు, విషయం తెలియనప్పుడు మనిషి తెలుసుకోవడం కంటే అపార్థం చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అది మానవ నైజం. అది అర్థం చేసుకోవడానికేమో సమయం కావాలి, సాధన కావాలి. అపార్థం చేసుకోవడానికి సమయమే అవసరం లేదు. ఏదో ఒక ఒపీనియన్ ఏర్పాటు చేసుకోవడానికి సమయం ఎందుకు, టక్కున అపార్థం చేసుకుంటాం. అందువల్ల వీలైనంత ఎక్కువ సమాచారాన్ని అన్ని వర్గాల ప్రజలకు చేరవేసేటువంటి విధంగా మన ప్రయత్నం ఉండాలి. ఈ సోషల్ ఫౌండేషన్ ఇప్పుడు ఏమవుతుందంటే, రాజకీయ పార్టీగా నేను టీఆర్ఎస్ లీడర్కి పోయి ఊర్లో మీటింగ్ పెట్టగానే దాంట్లో మంచి ఉండని మంచి లేకపోని ఎంత ఉంది ఏం లేదు బేరీజ్ వేసుకోరు. విన్నటువంటి వాళ్ళలో వాడు గీతలు తీసుకుంటాడే, అదే టీఆర్ఎస్లో మీటింగ్ పొదుపారా పక్క పొద్దునే ఉంటారు. అదే మీరు ఒక న్యూట్రల్ బాడీ ఆధ్వర్యంలో ఒక చర్చ చేస్తే, మీటింగ్ చేస్తే తప్పకుండా ఈ మెసేజ్ చాలా వ్యాలిడ్ మెసేజ్గా పోతుంది. అందుకని మీ ప్రయత్నాన్ని నేను అభినందిస్తూ, రేపు చేపట్టే కార్యక్రమాలు ఇంకా ముమ్మరంగా జరగాలని చెప్పి ఆశిస్తూ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీడియా మిత్రులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.